రైట్, చూడండి రా, మనకు క్వశ్చన్ నెంబర్ 69 యావరేజెస్లో లెవెల్ 2లోనా ఏమి ఇచ్చినాడంటే ఒక కుటుంబంలోన 7 మంది వ్యక్తుల వయసు సగటు వయసు ఇచ్చినట్రా. ఎంత ఇచ్చినాడంటే 35 సంవత్సరాలంట. అర్థమైంది క్వశ్చన్. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 7 మంది వ్యక్తులు ఉన్నారంట. వ్యక్తులు గల సగటు వయసు ఇచ్చిండేది 35 ఇయర్స్ ఇచ్చినాడు. ఓకే, అయితే వారిలోన చిన్న వ్యక్తులు కవలలు. చిన్న వ్యక్తులు ఎవరంట? కవలలు. మరియు వారి వయసు అనేది ఎంతంట? సో 15 సంవత్సరాలు అంటున్నారు. ఎంత అంటున్నారు? 15 సంవత్సరాలు. అయితే వారు పుట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఎట్లా చేస్తారు? సో నార్మల్గా చెప్పాలంటే వారు పుట్టినప్పుడు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఎంత ఏజ్ ఉంటుంది? ఏమన్నా ఏముంటుంది అంటే నార్మల్గా బేసిక్గా ఆలోచిస్తారు అనుకో. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారనుకుంటే 7 మంది ఉన్నారంటారా. వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత అంటున్నాడు? 35 సంవత్సరాలు ఉంటాడు. నేను జస్ట్ బేసిక్ చెప్తున్నాను. సో మనకు మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? 7 5 అలా 35, 7 ముళ్ళ 21, ఒక 3 ఎంత అవుతుంది? 245 అవుతుంది. ఎప్పుడు ఇది? ఇద్దరు కవలలు జన్మించిన తర్వాత 15 వాళ్ళకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే వ్యక్తులు ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు. ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు ఉంటాయి కదా, ఇద్దరు కలిపి ఎంత అవుతుంది? 15 2 30. అంటే మనం దీంట్లో నుంచి ఎంత తీసేయాలా? 30 తీసేయాలి. తీసేసి ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? ఎంత కదా? అంతేనా? 15 సంవత్సరాలు కదా ఇచ్చింది. చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు వాడు. చూడండి, వారిలో చిన్న వ్యక్తులు కవలలు మరియు వారి వయసు 15 సంవత్సరాలు అని ఇచ్చాడు. వారి వయసు మొత్తం ఇద్దరిది కలిపా లేదంటే ఒకరిదేనా సపరేట్ ఇచ్చినాడా? చూద్దాం. అయితే చూద్దాము. ఇఫ్ ద యంగెస్ట్ మెంబర్స్ ఆర్ ట్విన్స్ అండ్ దే ఆర్ 15 years old, ఈచ్ 15 years ఓల్డా లేదంటే ఇద్దరు కలిపి 15 years ఓల్డ్ అనేది కరెక్ట్ లేదు మనకి అక్కడ. సో నార్మల్ 2 చేద్దాం. 245 ఇద్దరిది కలిపి కలిసి 15 అని కలిసి తీసేస్తే మనకి ఎంత వస్తుందిరా? 230 కదా. సో ఇప్పుడు దీన్ని 5తో చేయండి, దీన్ని కూడా 5తో చేయండి. ఎందుకంటే కలిసి అంటే ఇద్దరు తీసేస్తాం కదా, ఇద్దరిని తీసేయాలి కదా. ఇప్పుడు మొత్తం 7 మంది ఉండేది ఇక్కడ కూడా 7 మందే. ఫస్ట్ 7 మంది ఉంటారు. వాళ్ళు ఇద్దరిని తీసేసినా మనకి ఎంత మిగులుతుంది? 250 చేయండి. ఏమిటి వస్తుంది? 5 4 20, 5 ముళ్ళ 15. ఇక్కడ కూడా తీసేయండి. 5 4 20, 5 6 30. అయితే వాళ్ళు ఏమడిగినది క్వశ్చన్ ఫైనల్గా ఏమడిగినారా? ఆ కుటుంబం యొక్క సగటు వయసు వారి పుట్టినప్పుడు. ఎప్పుడు? వాళ్ళ పుట్టినప్పుడు. సో కొంచెం నేను ఏమైనా మిస్టేక్ చేసినాను దీంట్లో. ఆ మిస్టేక్ ఏమైనా గమనించండి. ఏం మిస్టేక్ చేసినాను చెప్పండి దీంట్లో. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఒక కుటుంబంలో 7 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు వయసు 35 సంవత్సరాలు ఇచ్చినారు. ఇక్కడ నన్ను ఇంటి చేసి 245 వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం 7 మంది కుటుంబ సభ్యులు మొత్తం. ఇది ఎప్పుడు? ఇది అందరిది. ఎప్పుడు అంటే వాళ్ళది 30 ఇద్దరిది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు తీసేసాను అనుకున్నాం. ఇద్దరిది తీసేసామనుకుంటే కినా 30 సంవత్సరాలు తీసేసాం. లేదా వాళ్ళిద్దరి వయసు 15 సంవత్సరాల కంటే 15 సంవత్సరాలు తీసేస్తాం. ఇద్దరిది 15 సంవత్సరాల కంటే అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఒక్కొక్కరి 15 సంవత్సరాలు అనుకుంటే కినా ఇద్దరిది కలిపి 30 సంవత్సరాలు అవుతుంది. కానీ వీళ్ళు కుటుంబం వయసు ఎప్పుడు జరిగినారు? సగటు వయసు వాళ్ళు పుట్టినప్పుడు అనుకంటే ఒక్కొక్కరు కుటుంబం యొక్క సగటు వయసు ఎన్ని సంవత్సరాలు ఎన్నుకుపోవాలా? 15 సంవత్సరాలు ఎన్నుకుపోవాలా. ఎన్ని సంవత్సరాలు ఎన్నుకోవాలా? 15 సంవత్సరాలు ఎన్నుకోవాలి. అప్పుడు నేను ఏమంటానంటే ఈ విధంగా 15 సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబంలో 15 సంవత్సరాలు ఎన్నుకుపోతే అప్పుడు ఎంత తీసేస్తారు? 15 5 75, 15 5 70. సో ఇన్ని 75 తీసేయాలి అప్పుడు ఇక్కడ. సో తీసేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 75 తీసేస్తే ఏమొస్తుంది చెప్పండి? 14 నుంచి 7 పోతే ఎంత? ఒకటే 10 కంటే ఒకటి. వాళ్ళు తీసేసారు 75 ఒకటి తీసేసారు. తర్వాత ఇప్పుడు ఎంత తీసేద్దాం? మళ్ళీ 30 కూడా తీసేయాలి కదా, వాళ్ళది కూడా తీసేయాలి కదా. తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? సో ఇప్పుడు చేయండి, అయితే చేయండి. ఏమొస్తుంది చెప్పండి? 5 2 10, 5 8 40. కాబట్టి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ ఎనిమిది ఎంత వస్తుంది మనకి? 28 సంవత్సరాలు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు కూడా, బట్ వాళ్ళ ఏజ్ అనేది ఉండదు కదా. వాళ్ళ పుట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. వాళ్ళది అప్పుడు యావరేజ్ అనేది ఉండదు కదా. చూడండి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు మనకి, ఒకసారి ఆప్షన్స్ చూడండి.
27, 30, 28, 25. సో మనకు అది ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత, వారు పుట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత. సో వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు మనకి యాక్సిడెంట్ అంటే వాళ్ళని కన్సిడర్ చేయకూడదు మనం. మీరు ఏమంటారు అనుకస్ట్ అంటే ఇప్పుడు 140 ఉండదు కదా, వాళ్ళు పుట్టినప్పుడు ఆ కుటుంబం వయసు ఎంత అవుతుంది అనుకస్ట్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి అనుకస్ట్ అంటే దీన్ని ఏం చేస్తారు చెప్పండి మీరు, అప్పుడు బై 7 చేయాలంటున్నారు. ఇక్కడ ఏం చేయాలంటారు, బై 7 చేయాలని కష్టం అంటున్నారు. ఇక్కడ బై 7 చేయకూడదు. వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంటే కంప్లీట్ 0 ఏజ్ ఉంటుంది కదా. సో నేను అందుకోసం మీకు చేయండి ఇట్లాంటి ప్రొసీజర్ చేసి కానీ మనకు అంటే మీకు ఈ ఆలోచన వస్తే కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దగ్గర కొంచెము ఫస్ట్ ఆలోచన తీసుకున్నట్లు డైరెక్ట్ 15 తీసేస్తారు, లేదంటే 15 రెంట 30 తీసేస్తారు. తీసేసుకొచ్చి మనకి బై 7 చేస్తే కానీ దాంట్లో చూసి ఆప్షన్లో ఉండదు ఆన్సర్ లేదు. ఓకేనా. సో మనకి ఇట్లాంటి ప్రొసీజర్ వద్దు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే నేను యాక్సిడెంట్ ఎగ్జామ్లో చేసిన ప్రొసీజర్ ఇప్పుడు చెప్తా చూడండి. ఎంతమంది ఉన్నారు మనకి అక్కడ, 7 మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, 7 మంది ఉన్నారు. కానీ వాడు ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగినాడు చూడండి, వాళ్ళు పుట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత అని క్వశ్చన్ అంటున్నా. ఒకవేళ ఇప్పుడు తీసుకునేది ఏమని క్వశ్చన్ అంటే ఆ సగటు వయసు 35 సంవత్సరాలు ఉండదు. ఎప్పుడు వాళ్ళకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కదా. మళ్ళీ 15 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది వాళ్ళని, ప్రజెంట్ యావరేజ్ తీసుకొచ్చి 35 సంవత్సరాలు ఉంటున్నాడు, 15 తీసేయాలి. నేను ఏమంటున్నాను అంటే ప్రజెంట్ యావరేజ్ ఏజ్ తీసుకొచ్చి 35 ఇయర్స్ ప్రజెంట్ అది. మళ్ళీ 15 సంవత్సరాల క్రితం వాళ్ళకు యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది, 15 తక్కువ ఉంటుంది కదా. సో 35 నుంచి 15 పోతే ఎంత 20. అర్థమైందే. సో ఇప్పుడు వాడు ప్రజెంట్ మళ్ళీ చదవండి క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చేసిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమైపోయినారు, క్విట్ అయిపోయినారా లేదా చూడండిగా. అయితే వాళ్ళు చిన్న వ్యక్తులు లేదా కావాలంటే 15 సంవత్సరాలు అయినా వారు పుట్టినప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అవుతారు వాళ్ళు పుట్టినప్పుడు అని క్వశ్చన్ అంటే 5 మంది అవుతారు. అదే క్లారిటీ. నేను ఇంతకు ముందు అదే చెప్పింది, మీరు కింద 5 తీసుకోవాలని క్వశ్చన్ చెప్పింది, అందుకని ఆ మెథడ్ చెప్పింది. ఎంతమంది అవుతారు, 5 మంది అవుతారు. ఇప్పుడు చెప్పండి ఈ 5 మందికి యావరేజ్ అనేది ఏమవుతుంది అనేది మీరు గెస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఈ లెక్క చెప్పడం చాలా సింపుల్, కానీ అర్థం చేసుకున్నాను. ఇది ఒక్క లెక్కకి ఇంత చెప్పేది తీసుకున్నానంటే తర్వాత ఇట్లాంటివి అన్ని లెక్కలు వస్తాయి. అప్పుడు పెరుగుతుందినా తగ్గుతుందినా ప్లస్ అయ్యేలా మైనస్ అయ్యేలా అనేది నేను చెప్పను, రైటా. ఇప్పుడు చూడండి మనకి యావరేజ్ ఏజ్ ఎంత ఉన్నది, 20 ఉన్నది. 7 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళు పుట్టక ముందు ఈ కుటుంబం యొక్క సగటు వయసు 20. ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు మనకి 5 మంది ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి యావరేజ్ ఏజ్ అనేది పెరుగుతుందని తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. పెరిగితే ఏంటి పెరుగుతుంది, తగ్గితే ఎందుకు తగ్గుతుంది, అది ఇప్పుడు క్వశ్చన్ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. మీరు ఇప్పుడు మీరు లాస్ట్ టైం మన క్లాస్లో చెప్పినప్పుడు మీకు ఏం చెప్పానంటే వచ్చే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారు అనేది మీకు క్లాస్లో చెప్పినాం, గుర్తుండదనే. సో వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మనకి యావరేజ్ ఏజ్ ఇప్పుడు 20 ఉంటుంది. వచ్చేవాళ్ళు దానికంటే పెద్దోడు ఉండాలా, అయితే మన యావరేజ్ ఏమవుతుంది పెరుగుతుంది. పోయేవాడు మనకంటే తక్కువ యావరేజ్ ఉంటే కూడా మన ఏజ్ మనది ఏమవుతుంది పెరుగుతుంది. ఇప్పుడు మనకి వాళ్ళది ఏజ్ ఎంత ఇచ్చినట్రా, 15 సంవత్సరాలు ఇచ్చినారు కావాలి. బట్ మనకి యావరేజ్ ఎంత ఉన్నది, ఎంత ఉన్నది యావరేజ్ 20 ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన యావరేజ్ అనేది వీళ్ళ యొక్క వాళ్ళు తీసేసి కన్నా వీళ్ళ యొక్క యావరేజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుంది, పెరుగుతుంది. బట్ ఎంత పెరుగుతుంది తెలియదు, పెరుగుతుంది కరెక్టే, కానీ ఎంత పెరుగుతుంది తెలియదు. కాబట్టి నేను ఏమో రాసుకుంటాను ఇక్కడ 20 + x అని రాసుకుంటాను, రైటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది మనకి -2, ఇక్కడ ఏమైంది +x, రైటా. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి, ఇది ఇంటిదిగా చేయాల్సింది. సో చేసి -2 × 20 చేసిగిన -2 × x -2x తర్వాత +7 × x +7x = ఏం రాయాలి అనేది మీకు చెప్పాలి. ఏం రాయాలా 20 రాయాలా, లేదంటే 20 + x రాయాలా, లేదంటే ఏమైనా రాయాలి. వాడికి ఏమన్నా క్వశ్చన్లు ఏమైనా నెక్స్ట్ ఏమైనా ఇచ్చినారు, ఏం రాయాలని చెప్పండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పడం కానీ ఇటు సైడ్ మనం ఏం రాస్తుంటే మీరు చెప్పండి, ఇటువైపు మనం ఏం రాస్తుంటే చెప్పండి, న్యూ మైనస్ ఓల్డ్ ఏమన్నా రాస్తుంది ఇటు సైడ్ న్యూ -ఓల్డ్ అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు ఉంటారు, అది ఉత్తరంగా రాస్తాము. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు,
15 సంవత్సరాలు మళ్ళీ యాక్చువల్ అంటే ఫస్ట్ మనకి ఉండేవారు వాళ్ళు ఓల్డ్ అనే వాళ్ళు ఉన్నారు 15 సంవత్సరాలు వాళ్ళకి 15 సంవత్సరాలుగా ఇచ్చిండేది వాళ్ళు ఉన్నారు 15 సంవత్సరాలు. తర్వాత వాళ్ళు ఏమైపోయినారు మనం డిలీట్ చేసినాం ఆ 15 సంవత్సరాలు ఏం చేసినాం మనము డిలీట్ చేసినాం. అంటే ఇక్కడ ఏమైనా మిగులుతుందా? ఏం మిగిలేదు. ఫస్ట్ ఉన్నోళ్ళు 15 సంవత్సరాలే, మనం తీసేసిన వాళ్ళు కూడా 15 సంవత్సరాలే. అర్థమవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమైనా మిగులుతుంది కాబట్టి ఏం మిగిలేదు. సో రిమైనింగ్ తీసేసినట్లు కాబట్టి మైనస్ గుర్తు పెడుతున్నాను నేను. తీసేస్తున్నాం కదా వాళ్ళని కాబట్టి మైనస్ గుర్తు పెట్టినాం. ఇది అర్థమైంది. ఇది అర్థమైతే ఇప్పుడు వచ్చే లెక్కలు చాలా లెక్కలు ఇట్లా ఉంటాయి. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైందే? ఏమైనా డౌట్ ఉండదు? అర్థమైంది. మైనస్ ఉండండి ఎందుకు ఇంకా క్లారిటీ వస్తుంది కావాలంటే. ఇంకా నెక్స్ట్ కింద టైం తీసుకున్నాను స్పీడ్గా చెప్పేస్తాను. అంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా మీకు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. టక్కని మీరు చెప్తారు. 2 నుంచి 5 పోతే ఏమవుతుంది మనకి? అవతలం పోతే 40. అంటే మనకి x = ఎంత వచ్చింది? 8. వాడు ఏమంటున్నాడు అప్పుడు మనం 5 తీసుకునేది వాళ్ళు పుట్టినప్పుడే కదా. సో మనకి ఏమైనా 20 + x అనుకోవచ్చు. అంటే x = ఎంత వచ్చింది కాబట్టి ఏమైతుంది ఆన్సర్ మనకి 28. ఇది ప్రొసీజర్ చేసేది. మనం ఇంతకుముందు చెప్పినాం కదా, అది బేసిక్ ఆలోచన. అన్నిటికీ అట్లాంటివి ఆలోచన రాదనమాట. కొన్ని లెక్కలకి బయట ప్రతి లెక్క నువ్వు ఎట్లా ఆలోచించాలంటే ఇట్లా ఆలోచించాలి. అర్థమవుతున్నదా నేను చెప్పేది? సో రాసుకోండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి లెక్కలు కొంచెం స్పీడ్గా చేసుకుని వెళ్ళిపోదాం ఇక. సో మనకి క్వశ్చన్ నెంబర్ 71 అండ్ 70 చూడండి. సో మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, ఒక 20 మ్యాచ్లలో ఒక క్రికెట్ యొక్క సగటు స్కోరు 52 అంట. సో 20 మ్యాచ్లు అంట, వాటి యొక్క సగటు స్కోర్ ఎంత ఇచ్చినాడు మనకి? 52 ఇచ్చినాడు. తర్వాత ఏం చేసినాడంటే దాంట్లోన ఈ 20 మ్యాచ్లో ఏదైతే హైయెస్ట్ స్కోర్ చేసి ఉంటారనో తర్వాత లోయెస్ట్ స్కోర్ చేసి ఉంటారనో ఆ 2 మ్యాచ్లు మినహాయిస్తే అంటున్నాడు. అర్థమవుతున్నదే? సో మీకు చూడండి క్వశ్చన్గా, అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు కంటే 120 పరుగులు ఎక్కువ అని ఇచ్చినాడు. అంటే ఏమని అర్థము? అత్యధిక పరుగులు అనేది హైయెస్ట్ స్కోర్ అంటే హెచ్ అని రాస్తాను. దీనికంటే లోయెస్ట్ స్కోర్ చేసినాడు కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు అని అంటే 120 అని ఇచ్చినాడు వాడు. అర్థమైతే వాళ్ళు చెప్పేది హైయెస్ట్ స్కోర్ కంటే హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ ఎంత? 120 అని అంటే ఏమని అర్థము? గరిష్ట స్కోర్ అంటే ఏదైతే ఎక్కువ రన్లు కొట్టింటారనో ఆ మ్యాచ్ కంటే తక్కువ రన్లు కొట్టిన దానికి డిఫరెన్స్ ఎంత అంటే 120 రాయచ్చలేదు. H-L హైయెస్ట్ ఎల్ అంటే లోయెస్ట్ అనేది రైట్. ఆ రెండింటి డిఫరెన్స్ 120 అని ఇచ్చినాడు. ఇప్పుడు అయితే ఏమి ఇచ్చాడంటే ఈ 2 ఇన్నింగ్స్లు మినహాయిస్తే అంటే ఆ 2 ఇన్నింగ్స్ని తీసేసినా ఇది హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్, ఈ 2 ఇన్నింగ్స్ని మినహాయిస్తే ఇంకెన్ని ఇన్నింగ్స్ ఉంటాయరా మనకి? ఉండేది 20 ఆడినారా, రెండు తీసేసి ఎంత అవుతుంది? 18 అవుతాయి. సో వీటి యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుంది అనుకోసి అంటున్నాడు. అప్పుడు 50 అవుతుంది అంటున్నాడు. అయితే ఫైనల్గా ఏం కనుక్కోవాలి మనకు క్వశ్చన్లోన? ఏదో హైయెస్ట్ స్కోర్ అని కనుక్కోమని అంటాడు, లోయెస్ట్ స్కోర్ అని ఏదో ఒకటి కనుక్కోమని. ఏం కనుక్కోమన్నాడు? హైయెస్ట్ స్కోరా. రైట్. చూడండి మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమైంది మనకి? ఏమైపోయింది? ఇక్కడ తగ్గింది, ఇక్కడ కూడా తగ్గింది. సో మనకి చేసే 20 ఎంత 50 ఎంట్ల 100 ఏమందా? మైనస్ ఉందా? నెక్స్ట్ మైనస్ ఏమి ఇప్పుడు ఇది 2 మైనస్ ఉన్న కాబట్టి పూర్తాం కాబట్టి మనకి ఎంత అవుతుంది? 140 అవుతుంది రైట్. ఏది ఇది చెప్పండి? ఇది రిమైనింగ్ 2 ఇన్నింగ్స్. వాళ్ళు చెప్పింది ఏమంటున్నాడు? రిమైనింగ్ 2 ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్ ఏదేటివి? ఒకటి హైయెస్ట్ స్కోర్ చేసింది, ఇంకోటి లోయెస్ట్ స్కోర్ చేసింది. కాబట్టి ఇది అప్పుడు ఏమని రాసాను అనుకుంటుంది? H+L అని రాయచ్చలేదా? అర్థమవుతుందా నేను చెప్పేది? హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్కి సంబంధించి H+L అని రాయచ్చలేదా? ఆ రెండుగా తీసేసినది. సో ఆ రెండు కలిపితే మనకి ఎంత వస్తుందంటే 140 వస్తుంది. ఈ మైనస్ని ఇక్కడ రాస్తాను. అప్పుడు మైనస్ అంటే మీకు ఏమని చెప్తే యాక్చువల్ అంటే మినహాయించినారు అంటే తీసేసినారు అనుకసిన అర్థం, అంతేకాని దీనికి మైనస్ ఉంటుంది అనుకసిన కాదు. అర్థమైనా? ఇక్కడ మైనస్ అంటే ఏమని అర్థము? మినహాయించినారు అనుకసిన అర్థం. అంటే ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అంటే మనకి H-L = 120 ఇచ్చిన H+L అనేది ఎంత వచ్చింది మనకి? 140 ఇచ్చినది. ఎంత వచ్చింది మనకి? 140. మనకి చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది లేదా? 2 H ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? 2H = ఎంత అవుతుంది? 260. మనకి హైయెస్ట్ స్కోర్ కాబట్టి 2 1 2 2 3 6 కాబట్టి మనకి హైయెస్ట్ స్కోర్ అనేది ఎంత అవుతుంది? 130. ఇప్పుడు మీరు 72 లెక్క చేయండి కదా. సో చూడండి మనకి క్వశ్చన్ నెంబరు ఇంతకుముందు 70 చెప్పిండేది, 71 క్వశ్చన్ అని చెప్పండి చూద్దామండి. 72 చూడండి ఏమి ఇచ్చాడంటే 30 మంది అబ్బాయిల వాళ్ళు బాయ్స్ ఇచ్చింది రైట్. 30 బాయ్స్ యొక్క సగటు అయినది మనకి ఎంత ఇచ్చినాడు? 88 అంట. అయితే వీళ్ళలోనే 2 గరిష్ట మార్కులు తొలగించిన, ఇక్కడ చూడండి గరిష్ట మార్కులు తొలగించిన, 2 గరిష్ట మార్కులు తొలగించిన. 2 గరిష్ట మార్కులు అంటే ఫస్ట్ది ఒకటి హైయెస్ట్ ఒకటి అనుకుంటుంది, దానికంటే కొంచెం ఇంకొక హైయెస్ట్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఫస్ట్ ర్యాంక్ కూడా సెకండ్ ర్యాంక్ కూడా అని క్వశ్చన్ అనుకున్నాండి రైట్. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 2 హైయెస్ట్ గరిష్ట మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేశారంట? తొలగించారంట. సో అట్లా తొలగిస్తే గిన
సగటు అనేది ఏమైపోయిందంట 87.5కు తగ్గును. ఎంత అవుతుందంట అప్పుడు 88 నుంచి 87.5కి అవుతుందంట. అయితే రెండు గరిష్ట మార్కుల మధ్య తేడా భేదం అనేది ఎంత ఇచ్చాడా, ఎంత ఇచ్చాడు అంటే ఫస్ట్ ర్యాంక్ వాడికి సెకండ్ ర్యాంక్ వాడికి తేడా ఎంత అంటున్నాడు, 2 మార్కులు అంట. అది రాష్ట్రానికి గురించినట్టు. అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వాడు గరిష్ట మార్కులు కాబట్టి H1 అనుకుంటారు, ఇంకోడు సెకండ్ ర్యాంక్ వాడికి. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు, 2 మార్కులు అంటున్నాడు. అయితే ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉండేది దాంట్లో చెప్పింది 30 మందే. సో 30 బాయ్స్ ఇచ్చినాడు. సో 30 బాయ్స్ యొక్క యావరేజ్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 88 అంట. వాళ్ళిద్దరిని మినహాయిస్తే అంటే అప్పుడు ఎంతమంది అవుతారు, ఇక్కడ 28 మంది అవుతారు. అప్పుడు ఇది అనేది యావరేజ్ అనేది ఎంత అవుతుందంట 87.5కు తగ్గును అని క్వశ్చన్ ఇస్తారు, రైట్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎంత తగ్గింది, ఇక్కడ ఎంత తగ్గింది -0.5. సో మనకి ఏం చేసేగిన 2తో 2 చేసేగిన చేయండి, 2 ఐదులా 10, 2 ఎంబలా 2 వల్ల 14, ఎంత చెప్తారు 175.0, రైటా. సో మనకి తీసేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్, రైట్. 5 ముల్లా 15, 0 ఉండదా పెట్టినారు కాబట్టి మనకి ఏదైతే సింపుల్గా మైనస్ ఇది 175, 2 మైనస్. సో మనకి ఇప్పుడు ఈ రెండు పూర్తి ఎంత వస్తుంది చెప్పండి, 175. ఏమన్నా ఎంత వస్తుంది -190. మైనస్ అంటే ఏమని అర్థం అని చెప్పి మీకు ఇక్కడ తీసేసారని క్వశ్చన్ అర్థం. ఆ రెండవటిని ఇది మినహాయించినారని అర్థం. సో మనకి ఇప్పుడు ఈ రెండవటిని కలిపితే అంటే H1 + H2 హైయెస్ట్ ఎంత ఇచ్చినారో మార్కులు 190. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు వాడు, ఫస్ట్ ర్యాంక్ అన్నీ సెకండ్ ర్యాంక్ అన్నీ, ఫస్ట్ ర్యాంక్ కనుక్కోవాలంటాడు. సో మనకి సింపుల్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 2H1 = ఎంత అవుతుంది 192. సో కొట్లు కొడితే 2 9 18, 2 6 కాబట్టి హైయెస్ట్ ర్యాంక్ వన్ మార్కులు ఎంత వచ్చినట్లు మనకి 96 మార్కులు వచ్చినట్లు. అలాగే మీకు కావాలంటే ఇంకొక క్వశ్చన్ కూడా చూసుకోండి. ఇక్కడ 72వ క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడంటే 15 సంఖ్యల యొక్క సగటు 30 అంట, 13 సంఖ్యల యొక్క సగటు 32 అని ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి 15 సంఖ్యలు ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు సగటు 30. నెక్స్ట్ 13 సంఖ్యలు ఇచ్చినాడు కదా 32. అయితే మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ 2 సంఖ్యలు తగ్గినాయి, ఇక్కడ 2 సంఖ్యలు పెరిగినాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏమైతే చెప్తుంది 32 రెంట్ల -64. సో ఇక్కడ 15 రెంట్ల +30, రైట్. అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి ఇక్కడ -34. ఈ -34 అంటే ఏం మైనస్ అంటే ఏమైనా అర్థం, తీసేసారని క్వశ్చన్ అర్థం. ఎంతమందిని తీసేసినారు ఇక్కడ, ఇద్దరిని తీసేసినారు. వాళ్ళిద్దరికి ఎట్లా ఉంటాయంటే మార్కులు ఈక్వల్గా ఉంటాయని క్వశ్చన్ అంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కరిది ఎంత అడిగినాడు క్వశ్చన్, ఒక్కొక్కరిది ఎంత అంటే మనం ఏం చేయాలా, ఇద్దరు కాబట్టి బై సగం చేయాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఒక్కొక్కరిది 17 అవుతుంది అనమాట. రైట్. మన క్వశ్చన్ నెంబర్ 73 అండ్ 74 చూడండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినాడంటే 11 మంది సభ్యులున్న ఒక క్రికెట్ బృందం యొక్క కెప్టెన్ వయసు 26 ఏళ్ళంట. ఎంతమంది ఉన్నారంట, క్రికెట్ అంటే 11 మంది ఉంటారు, 11 మంది క్రికెట్ ఆడతారంట, రైటా. సో వీళ్ళ యొక్క కెప్టెన్ వయసు ఇచ్చాడు, యావరేజ్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకున్నారు అక్కడ మనకి యావరేజ్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు మనకి కెప్టెన్ వయసు అంటున్నాడు. సో కెప్టెన్ వయసు ఎంతంట 26, 26 సంవత్సరాలు అనుకోసం అంటున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే వాళ్ళ వికెట్ కీపర్ యొక్క వయసు అతని వయసు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. అంటే కీపర్ వయసు ఏమి ఇచ్చాడంటే ఇతని వయసు కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ అంట, 3 సంవత్సరాలు ఎక్కువ అనుకోసం అంటున్నాడు. సో 3 సంవత్సరాలు ఎక్కువ అంటే ఏమవుతుంది, అప్పుడు 26 + 3 అంటే అవుతుంది వాళ్ళ యొక్క వికెట్ కీపర్ యొక్క వయసు ఎంత అవుతుంది 29 సంవత్సరాలు. అయితే ఏమి ఇచ్చాడు చూసిన తర్వాత మొత్తం బృందం యొక్క సరాసరి వయసు కంటే, మొత్తం బృందం అంటే 11 మంది, మొత్తం బృందం ఎంతమంది 11 మంది. సో ఆ బృందం యొక్క సరాసరి వయసు కంటే మిగిలిన 9 మంది సభ్యుల యొక్క సరాసరి వయసు 1 సంవత్సరం తక్కువ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి అంటే మిగిలిన 9 మంది అనుకుంటే వీళ్ళిద్దరిని తీసేసినారని అర్థం. మిగిలిన 9 మంది సభ్యులు ఉన్నారు కదా, మాట్లాడేది వీళ్ళ గురించే కదా. సో వీళ్ళు కాకోకున్నట్లే వీళ్ళు తీసేసి ఎంతమంది అవుతారు, ఇంక వాళ్ళు బృందంలో నుంచి 2 తీసేసి ఎంత అవుతుంది 9. ఆ 9 మంది యొక్క యావరేజ్ సగటు అనేది ఏమవుతుంది అనుకోసం అంటే ఏమని ఇచ్చాడు, 11 మంది యొక్క యావరేజ్ సగటు ఎంతైతే ఉంటుందో వాళ్ళకంటే ఒకటి ఏమవుతుందంటే వీళ్ళకి తగ్గుతుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు. అసలు వీళ్ళు మనకి యావరేజ్ ఇచ్చినాడా, వాళ్ళకి యావరేజ్ ఇవ్వలేదు. 11 మంది యావరేజ్ ఇచ్చినాడా, ఇవ్వలేదు. కాబట్టి నేను ఏమనుకుంటానంటే సింపుల్గా X అనుకుంటా. అప్పుడు 9 మంది కదా వీళ్ళిద్దరిని తీసేసి మనకి ఎంతమంది మిగులుతారు, ఇక 9 మంది. యావరేజ్ అనేది ఏమవుతుంది అంటే దీనికంటే ఒకటి తగ్గుతుంది అని క్వశ్చన్ ఇచ్చినాడు. కాబట్టి మనకి ఏమవుతుంది X - 1 అవుతుంది. ఇది అర్థమైందే. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే ఒక బృందం ఉంటుంది అంటే క్రికెట్ ఆడేది 11 మంది ఉన్నారంటారా. ఆ 11 మందిలోన
కెప్టెన్ వయసు ఇచ్చినట్టు అంతే, ఎంత 26 సంవత్సరాలు ఇచ్చినాడు. వాళ్ళ యొక్క వికెట్ కీపర్ వయసు ఏమన్నాడంటే కెప్టెన్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 29 వయసు. తర్వాత వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగిలిన బృందం ఉంటుంది కదా, 9 మంది అవుతారు. వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎంతమంది అవుతారు? అవి మిగిలిన బృందం యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుంది అనిపిస్తే అంటే ఫస్ట్ 11 మంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అయితే ఉంటుందో దానికంటే 1 తక్కువ అని ఇచ్చినారు అక్కడ క్వశ్చన్లో. అర్థమవుతుందని నాకు వీళ్ళే తెలియదు, వీళ్ళు తెలిసా నాకు వీళ్ళది 11 మంది తెలియకున్నప్పుడు నేను ఎక్స్ అనుకుంటే వీళ్ళు ఏమవుతుంది 1 తక్కువ ఉన్నాడు కాబట్టి x-1 అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో అప్పుడు చూడండి మనకి నార్మల్ ఇంతకుముందు ప్రొసీజర్. సో మనకి ఎంత తగ్గింది ఇక్కడ -2, ఇక్కడ ఎంత తగ్గింది -1. సో మనకి ఇది వాళ్ళు ఇచ్చింది లెక్కలో ఇచ్చింది చూడండి, నేను ఏం కొత్తగా రాసింది కదా, వాళ్ళ లెక్కలో ఇచ్చింది. సో మనకి ఇప్పుడు ఏదైనా చెప్పండి, ఇది ఇంటూ ఇది, సో ఇది ఇంటూ ఇది చెప్పండి ఏమైతే -2 × x -2x -2 ప్లస్ 2 ఒక అట్లా 2 నెక్స్ట్ -11 -11 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేం రాయాలి ఇప్పుడు చెప్పండి. సో వీళ్ళిద్దరిని కలుపుదాం, కలిపిక ఏం చేయాలి, వీళ్ళిద్దరిని మినహాయించాలంటే ఖచ్చితంగా ఏం రాయాలా, మైనస్ రాయాలి. అదే మర్చిపోకూడదు మీరు. మినహాయించిన వీళ్ళిద్దరిని ఏం చేసినాం మనము, మినహాయించాలి తీసేసినాం. అంటే తీసేసినామంటే మనకి ఏం రాయాలి ఇప్పుడు మైనస్ గుర్తు రాయాలి, -26 -29. అర్థమైందే, తీసేసాం కాబట్టి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఈజీ వచ్చేస్తుంది. ఇక్కడ -2x, ఇక్కడ తీసేసి ఎంత అవుతుంది 11 నుంచి 2 తీసేయాలి కదా, తీసేసి 9, పెద్ద అనుకుంటే మైనస్ కాబట్టి -9 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది చెప్పండి 55 కాదు -55 అని చెప్పాలా. ఏమవుతుంది 50. సో ఇక్కడ -9 అవుతున్నాం పోతే ఏమవుతుంది +9 అవుతుంది. ఏమవుతుంది +9. సో మనకి తీసేసి 55 నుంచి 9 పోతే ఎంత అవుతుంది 46 -46. సో మైనస్ క్యాన్సిల్. అప్పుడు ఏమైతే చెప్పండి 2 2 4 2 3 అంటే మనకి x ఈక్వల్ ఏమొచ్చింది 23 వచ్చింది. సో మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగినాడో చూద్దాం మనం ఒకసారి. సో మన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చినాడంటే ఒకసారి అయితే ఆ మొత్తం బృందం సరాసరి ఇచ్చినాడు. ఓకే, ఆ మొత్తం యొక్క బృందం సరాసరి అనిపిస్తే ఇదే x వాల్యూవే 23 అవుతుంది. ఒకవేళ 9 మంది యొక్క సరాసరి వయసు అడిగినాడంటే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ 23 నుంచి 1 తీసేయాలి కాబట్టి 22 అవుతుంది చూడండి, రైటా. సో మనకి ఇది మన క్వశ్చన్ నెంబర్ అయితే మనకి ఇది 73. అంటే ఒకసారి 74 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు మనకి అంటే 22 మంది పసిపిల్లలు సగటు పొడవు వారిలో 2 వెళ్ళిపోతే 2 ఇంచులు అనేది తగ్గుతుందని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ 2 ఇంచులు అనేది పెరుగుతుంది తగ్గుతుంది అని ఇచ్చిండేది, పెరుగుతుంది అని కష్టం ఇచ్చాడు. 2 ఇంచులు ఏమవుతుందంట పెరుగుతుంది అని కష్టం ఇచ్చాడు. 2 ఇంచులు 5 ఇంచులు అని మీరు ఏం టెన్షన్ పడుతుంది, 2 పెరుగుతుంది అని కష్టం అనుకున్నాడు అంతే, 2 భాగాలు పెరుగుతుంది అని కష్టం అనుకున్నాండి. ఓకేనా. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు 22 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎంతో తెలియదు మనకి, ఎంతమంది తెలీదు, కానీ అందులో నుంచి 2 ఏమవుతారంట వెళ్ళిపోతారంట, 2 వెళ్ళిపోతారంట. 2 వెళ్ళిపోతే గిన ఏమవుతుందంటే మనకి కాదు, మన ఫస్ట్ 22 మంది ఉన్నారు రైటా. అందులోనే ఎంత ఉన్నదో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చినాడు ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళలో నుంచి 2 మినహాయిసిగిన వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుంది తర్వాత 2 ఇంచులు పెరుగుతుంది అని కష్టం అంటున్నాడు. అంటే దీనికంటే 2 ఇంచులు పెరుగుతుంది కదా ఇది, మరి ఇది ఎంత ఉంటుంది తెలియదు కదా. సేమ్ మళ్ళీ ఎక్స్ అనుకున్నాను, ఇది ఎక్స్ అయితే అప్పుడు ఇదేమవుతుంది మనకి, ఇది ఎక్స్ అయితే మనకి ఇదేమవుతుంది x+2 అవుతుంది రైటా. సో ఇప్పుడు చూడండి నార్మల్ ఇక్కడ ఏమైంది మనకి -2 తగ్గింది, ఇక్కడ ఏమైంది మనకి +2 పెరిగింది. సో మనకి దీన్ని ఏం చేయాలి, దీంతో ఏం చేయాలి -2 × x -2x -+ 2 4 ఈక్వల్ 2 సారీ ఇక్కడ ప్లస్ కదా 22 × 2 చేస్తే కింద +44 ఈక్వల్. యూత్లంకి ఏం రాయాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మనం. యూత్లంకి ఎవరు రాయాలి ఎప్పుడైనా కానీ ఇతను తీసేసాం కదా, మినహాయించాం కదా వాళ్ళు రాయాలి. ఏ గుర్తులో రాయాలి వాడు ఇచ్చింది మైనస్ గుర్తులో రాయాలి, కానీ వాడు ఏమి ఇచ్చినాడంటే చూద్దామంట. క్వశ్చన్ జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే. సో చూడండి 2 పిల్లల యొక్క సగటు పొడవు అసలు 22 మంది పిల్లలు సగటు పొడవులో 1/3 వంతు అయినా అని ఇచ్చినాడు. సో మనకి ఎవరైతే మిగిలిన 2 వెళ్ళిపోయినారు కదా వాళ్ళ యొక్క ఏం చెప్తున్నాడు చూడండి జాగ్రత్త చూడండి. వాళ్ళ యొక్క సగటు పొడవు అనేది సగటు ఇచ్చిండేది 2 పిల్లల యొక్క సగటు పొడవు, 2 పిల్లల యొక్క సగటు పొడవు అనేది ఎంత ఇచ్చినాడు, అసలు 22 మంది విద్యార్థుల యొక్క అసలు సగటు ఏదైతే నువ్వు అనుకున్నానో దాంట్లోనే 1/3 వంతు ఉంటుంది అని కష్టం ఇచ్చినాడు. ఇది అర్థం కావాలి, జాగ్రత్తగా రాసుకునేది అర్థం కావాలి. అర్థమైంది ఎవరు చెప్పింది, ఇంకొకసారి చెప్తే చూడండి. సో మనకి ఇప్పుడు ఇది ఎవరిది ఇది వచ్చింది, ఇది వచ్చింది కదా, ఇది ఇంత ఎవరిది, ఇది ఇద్దరిది. ఎవరు మన ఎందుకని కష్టం అంటే 22 నుంచి 20 వచ్చినారు కదా, అంటే ఎవరైతే 2 మినహాయించుంటారో వాళ్ళే కదా వచ్చేది ఇదా, అది 2. సో ఆ మిగిలింది వీళ్ళిద్దరు దేనికి సమానమైతే కష్టం అంటున్నాడంటే నువ్వు 22 మంది ఎంతో కొంత యావరేజ్ అనుకున్నట్టావు కదా, ఆ అనుకున్న యావరేజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లోనే 1/3 వంతు అంటున్నాడు.
అది సగటుకి సమానం అవుతుందంట. మొత్తం అది వాడు ఇచ్చిండేది మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయినారు కదా, ఆ ఇద్దరు యొక్క సగటు బరువు అనేది ఎంత ఉంటుంది అనుకంటే నువ్వు 22 మంది ఏదైతే సగటు అనుకునేవునో దాంట్లోనే 1/3 వంతు సగటు అవుతుంది అనుకోసి అంటున్నాడు. అంటే అప్పుడు ఏమైతుంది చెప్పండి, నన్ను అనుకునేది ఏమి ఎక్స్, ఏమనుకున్నాను నేను ఎక్స్, దీంట్లోనే 1/3 వంతు అంటే ఏమి రాయాలను 1/3 అంటాను. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, x/3 అవుతుంది. మనకి ఏమవుతుంది x/3 అవుతుంది. అర్థమైందా? అది ఏడుది సగటు, వాడు ఇచ్చిన దాంట్లో చూడండి కావాలంటే ఏమి ఇచ్చినాడు మనకి సగటు. కావాలంటే మళ్ళీ స్టేట్మెంట్ చదువుతుంది చూడండి, కరెక్ట్ చూసుకోండి ఏమి ఇచ్చినట్టుగా. రెండవ క్వశ్చన్ చూడండి, వెళ్ళిపోయిన ఇద్దరు పిల్లల యొక్క సగటు పొడవు, వెళ్ళిపోయిన ఇద్దరు పిల్లల యొక్క సగటు పొడవు అసలు 22 మంది పిల్లల సగటు పొడవులో ఏది వెళ్ళిపోయిన ఇద్దరు పిల్లల యొక్క సగటు పొడవు ఇచ్చిండేది ఏమైతుంది అనుకుంటే అసలు పొడవులోన 1/3 వంతు. అంటే ఇది ఏమి ఇప్పుడు వచ్చింది మనకి ఇద్దరు పిల్లల యొక్క సగటు పొడవు, ఇది ఇద్దరు పిల్లల యొక్క సగటు పొడవు. మరి మొత్తం రావాలంటే ఏం చేయాలి, దీన్ని వాళ్ళిద్దరు ఇంటూ 2 చేయాలి. ఎందుకనుకుంటే ఇద్దరు సగటు అనుకుంటే వాడు ఏం చేసింటాడు ఖచ్చితంగా ఇక్కడ /2 చేసింటాడు. కాబట్టి నీకు ఇది మొత్తం రావాలనుకుంటే వాడు ఇచ్చింది ఇది సగటు, ఇది రైట్. మొత్తం రావాలంటే మనం దీన్ని ఏమవుతుంది చేయాలా ఇంటూ 2 చేయాలా. అప్పుడు ఇది ఏమైతుంది చెప్పండి 2x/3 అని ఏమైతే మనకి ఇది 2x/3 అవుతుంది. అర్థమైందే లేదా? మరి ఈ రాసేటప్పుడు ఏమని రాయంటే 2x/3 అని రాసిస్తే సరిపోతుందే, ఏమన్నా తప్పు రాసినా అన్నాడా? ఒకసారి చూడండి జాగ్రత్త, 2x/3 అని రాసి సరిపోతుందే. 2x/3 అని రాయకూడదు, ఏమని రాయాలా -2x/3 అని రాయాలి. ఏంటికి చెప్పండి, వెళ్ళిపోయినారు, అది మర్చిపోకూడదు. మరి అదే చెప్తున్నాను, మర్చిపోకూడదు, తలకాయలు ఊపుతారు మీరు. -2x/3 అనేది రాయాలి. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. సో నార్మల్గా దీన్ని చేయండి, దీన్ని చేసి వస్తుంది -2x + 40 అంతేనా. సో మనకి ఈజ్వల్ దీనికి ఏముండదు -2x/3 అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి ఈ 3 నిధులను పంపిస్తే ఇంటి అయితే కదా, ఇంటి చేసేటండి ఏమైతే మనకి -3 రెంట్ల 6 6 6 3 × 12 3 4 12 120 -2x. సో ఈ 120 ఇక్కడే పెట్టుకున్నాండి. ఈ -6x అవతలం పంపిస్తే +6x కదా ఇది, అంటే 2 నుంచి 4 6 పోతే ఎంత 4x కదా ఇది. అర్థమవుతున్నది లేదు. సో 4 కార్ల 4 3 12. సో మనకి x ఏమొచ్చింది 30 వచ్చింది. ఇప్పుడు వాడు అది కాదు, అది క్వశ్చన్ ఏమంటే కూడా తెలియదు మనకి. క్వశ్చన్ చూడాలి మీరు లాస్ట్ ఫైనల్గా, x ఇచ్చిందంటే అక్కడ 30 ఆన్సర్ పెట్టకూడదు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అంటే మిగిలిన 20 మంది పిల్లల యొక్క సగటు, ఇక్కడ చూడండి ఇక్కడ మిగిలిన 20 మంది పిల్లల యొక్క సగటు ఎంత కనుక్కోమనేది. సో మనకు ఆన్సర్ ఇప్పుడు మనకి ఏమైతుంది ఆన్సర్ ఇక్కడ 30 ఇచ్చింది, కాబట్టి మనం మిగిలిన రిజల్ట్ కాబట్టి ఏమవుతుంది 30 + 2, కాబట్టి ఎంత అవుతుంది ఆన్సర్ 32 అనేది ఆన్సర్ అవుతుంది. మీకు ఆప్షన్స్లో 30 అంటే 32 ఉంటుంది, 2 ఉంటాయి. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అర్థమైంది అర్థం కాలేదా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది అర్థమైంది కదా ఇక్కడ, ఇది అర్థమైంది కదా, ఇది జాగ్రత్త అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 80 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఎక్స్ మరియు వై రెండు ఇచ్చినాడు కదా, తర్వాత వై మరియు జెడ్ యొక్క సగటుల మధ్య భేదం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడంటే 12 అని ఇచ్చినాడు. అయితే ఎక్స్ మరియు జెడ్ల మధ్య భేదం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసే కానీ మీరు పైనంటే 2 ఉంటాయి, కిందంతా కూడా. సో డిఫరెన్స్ నేను దీన్ని కొంచెం ప్రొసీజర్ ప్రకారం చెప్తాను. నార్మల్గా ఏం చూడండి అంటే ఎక్స్ వై అంట, వీటి యొక్క సగటు అంటే మనం ఏమైనా రాస్తాం అప్పుడు x + y/2నే కదా రాయాల్సింది. సగటు అంటే ఏమైనా రాస్తాం /2 ఆ రెండోటిని. నెక్స్ట్ ఇంకోటి 2 ఏమి ఇచ్చాడు y, z యొక్క సగటు మధ్య y, z అని ఇచ్చాడు. సో y zకి సగటు అంటే ఏమైతే చెప్పండి y + z/2నే కదా రాయాల్సింది. x yకి ఇది సగటు అంటే x + y/2, yకి zకి సగటు అంటే y + z/2. వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంత అంటున్నాడు 12 అంటున్నాడు సింపుల్గా. అర్థమైనా? సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది అనుకంటే రెండోటికి ఎల్సిఎం ఎంతరా 2 కదా. సో 2 తీసిగిన ఇక్కడ ఇంకేముండదు కాబట్టి x + y అని రాస్తాను. మైనస్ లోపల పంపించండి, దీని గుర్తులేక పంపిస్తే ఏమైతే చెప్పండి -y - z = 12. సో మీకు జాగ్రత్త +y - y అనేది ఏమవుతుంది క్యాన్సర్. అప్పుడు x - z = 12. ఇక్కడ 2 అవతల మొత్తం ఏమవుతుంది 12 ఎట్లా 24. సో వాళ్ళు ఫైనల్ క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ మరియు జెడ్ల మధ్య భేదం ఎంత అని ఇచ్చాడు. ఎక్స్కి జెడ్కి మధ్య భేదమే కదా, ఎంత వచ్చింది మనకి 24. నర్సింగ్ దీన్ని ఏమడుగుతున్నాడంటే నార్మల్ ప్రొసీజర్ చేయొచ్చు కదా నువ్వు క్వశ్చన్ అని అడుగుతున్నాడు. అది కూడా చెప్దామంటే ఎందుకంటే క్వశ్చన్ మరి 88 లెక్క మీరు చేసే దిక్కులు చూస్తున్నారు కదా, అప్పుడు ఏం చేయాలి చెప్పండి. నార్మల్ ప్రొసీజర్ అని క్వశ్చన్ అంటే దీన్ని ఎట్లా చేస్తావు? ఇద్దరు ఉన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు ఫస్ట్ x y కదా ఉండేది.
అంటే ఇద్దరు ఉన్నారు, వీళ్ళకి యావరేజ్ అనేది ఎంత ఇచ్చినట్టు చెప్పండి, ఏం తెలియదు మనకి. తర్వాత కూడా ఇద్దరే ఉంటారు, ఎవరు ఇచ్చినారు చెప్పండి, వైజెడ్ ఇచ్చినారు, అంతే కదా. కానీ ఈ రెండింటి వాటికి యావరేజ్ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి, 12 అనేది ఇచ్చినాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎక్స్ అనుకుంటే కదా, ఇది ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ 12 అని రాసుకుని వచ్చా లేదా, అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళిద్దరికి యావరేజ్ అనేది ఎక్స్ అనుకుంటే, వీళ్ళిద్దరికి యావరేజ్ అనేది ఎక్స్ ప్లస్ 12 అనుకుంటే కదా, వీళ్ళిద్దరికి యావరేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు 12 కదా, లెక్కలు కూడా ఇచ్చింది 12 కదా, రాయచ్చే లేదా. అప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ ఏమీ లేదు, 2 నుంచి 2 అనుకుంటే ఏం పెరగలేదు, 0. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, +12, ఎంత పెరిగింది, +12. అప్పుడు 0 ఏంటి చేసి ఎనీథింగ్ ఈజ్ 0. అప్పుడు చూడండి 12 ఏంట్లా 24 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి చెప్పండి అక్కడ, ఇక్కడ ఏమని రాయమని చెప్పింది ఇంతకు ముందుకి, న్యూ మైనస్ ఓల్డ్. ఇది గుర్తున్నదనే లేదా అని మీకు ఇది ఇప్పుడు యాక్చువల్లీ ప్రొసీజర్ చెప్తలేదు, న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తున్నదనే లేదని మీకు ఆల్రెడీ లెవెల్ 1లో చెప్పిన, న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తుపెట్టాను. ఇప్పుడు న్యూ అంటే ఏమి, కొత్తగా వచ్చిన రోడ్ దీంట్లోకి, ఇప్పుడు యాక్చువల్లీ XY ఉన్నారు ఇక్కడ, కానీ ఇక్కడ సేమ్ ఉన్నవాడు Y ఎట్లా ఉన్నాడు అంటే కొత్తగా ఎవరు వచ్చారు మనకి, ఇక్కడ జెడ్ అనేవాడు వచ్చాడు, కాబట్టి జెడ్ అనేది ఏం రాయాలి ఇక్కడ, జెడ్ మైనస్ ఓల్డ్ అనేది ఎవరు ఇక్కడ చెప్పండి, ఓల్డ్ అనేవాళ్ళు ఎవరు మనకి, అంటే ఇక్కడ ఎక్స్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు ఎక్స్, కాబట్టి ఏమైతే మనకి జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్వల్ అయితే వచ్చింది మనకి 20. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్వల్ 24 వచ్చింది కదా, ఇక్కడ ఏం జెడ్ మైనస్ ఎక్స్ ఎట్లా రాసినా ఏం కాదు, మనకి తిప్పు రాసినా కూడా రాసుకున్నది ఏం కాదు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి, 12 24 24 ఉండాలి. ఆన్సర్లో మనకి వాళ్ళు జరిగింది డిఫరెన్స్ కదా అడిగింది, అది యావరేజ్ కాదు కదా అడిగింది, రైటా. అర్థమైంది. ఇక్కడ న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది గుర్తుంటే మీరు క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, న్యూ మైనస్ ఓల్డ్ గుర్తున్నారు కదా, ఇది రాసుకున్నారు కదా ఇది. సో ఒక్కసారి ఇప్పుడు 81 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది, క్వశ్చన్ నెంబర్ 81 ఏమి ఇచ్చినట్టు చూడండి, ఏమి ఇచ్చినట్టు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 81 ఏమి ఇచ్చినట్టంటే, ఒక పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయుల యొక్క సగటు వయసు అనేది 40 సంవత్సరాలు. అంటే ఎంతమంది ఉన్నారంటే పాఠశాలలోన 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ ఎడ్యుకేషన్ ఎంత అంటున్నాడు, 40 years అని అంటున్నాడు. అయితే చూడండి, 55 ఏళ్ళ వయసున్న ఒక ఉపాధ్యాయులు మరణించినాడంట, 55 సంవత్సరాలున్న ఒక ఉపాధ్యాయుడు మరణించినాడంట. మరణించిన తర్వాత 39 ఏళ్ళ వయసున్న ఒక ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో చేరినాడు అంటున్నారు. అంటే ఒకరు చనిపోయినారు, ఇంకొకరు చేరినారు. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది అవుతారు, 8 మంది. ఎందుకంటే ఒకరు మరణించేసినారు అంటే వెళ్ళిపోయినారు, ఇంక లేరు, ఒకడు పోయినాడు ఇంకొకరు వచ్చినారు అని అర్థం దీనికి. అప్పుడు ఎంతమంది అవుతారు, మళ్ళీ 8 మంది అవుతారు. కానీ అప్పుడు యావరేజ్ అనేది ఏమవుతుంది అనుకోసంట, యావరేజ్ అనేది ఏమవుతుంది అనుకోసంట, ఆ పాఠశాలలో చేరితే కొత్త సగటు ఎంత అవుతుంది అనుకోసం అడుగుతున్నాడు. సో ఓకే, ఇప్పుడు మనం ఇది ఎంత అవుతుందో కనుక్కోవాలనుకోసం అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చనిపోయిన వాళ్ళు లేదు, ఇప్పుడు మనం నార్మల్గా రాయాల్సింది ఏమి, న్యూ మైనస్ ఓల్డే కదా రాయాల్సింది. ఏం రాయాలి మనకి, న్యూ మైనస్ ఓల్డ్ అనేది రాయాలి. న్యూ అనేవాడు కొత్తగా వచ్చినప్పుడు ఎంతమంది ఎంత వచ్చినట్టు వాడు 39 సంవత్సరాలు కదా వచ్చింది. చనిపోయిన వాళ్ళు ఎంతమందిలో మనకి 50. ఇక్కడ చూడండి, నార్మల్గా ఉండేది యావరేజ్ 40, పోయినోడేమో ఎక్కువ ఉన్నాడు 55 ఏళ్ళోడు వెళ్ళిపోయినాడు, మనొద్దుకు వచ్చేవాడు ఎవడు 39 ఏళ్ళోడు, వాడు మన యావరేజ్ కంటే తక్కువ ఉండదని ఎక్కువ ఉండదని. అంటే ఇప్పుడు మన యావరేజ్ అనేది ఏమవుతుంది, ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. ఏమైతే మనకి యావరేజ్ అనేది, మరి ఇప్పుడు అది ఏమని రాస్తారు చెప్పండి. ఇక్కడ చూడండి 40 మైనస్ ఎక్స్ రాయాలి, 40 ప్లస్ ఎక్స్ రాయాలి. ఇక్కడ అయితే ప్లస్ అని రాస్తాను, మీరు మైనస్ చెప్తే ప్లస్ అని రాస్తాను. చూద్దాం ప్లస్ అని రాసి ఏమొస్తుంది, మైనస్ రాసి ఏమొస్తుంది చూద్దాం. సో ఇక్కడ న్యూ మైనస్ ఓల్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఇక్కడ చూడండి, అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ చెప్పండి. మనకి నార్మల్గా మనం ఏం రాస్తాం, ఇక్కడ 0, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అనుకోసం రాస్తాం. మనకి ఏమైనా రాస్తాము అంటే ప్లస్ ఎక్స్ అనుకోసం. మనకి 8 x చేసి మనకి ఏమొస్తుంది, మనకి 8x. అదొకటి, ఎందుకంటే ఇది 0 ఉన్నది కాబట్టి దీన్ని చేసిన ఒకటి చేయలేకుండా ఒకటి. ఇక్కడ 0 వచ్చిందంటే మనం మర్చిపోవాలి, ఇది ఒకటి చేయాలి. 8 x 8x అవుతుంది. సో మనకి ఇది 8 అంటే మైనస్ 8x ఈజ్వల్ ఇది వచ్చేది. మనకి 8x ఈజ్వల్ మనకి ఏమొస్తుంది చెప్పండి, తీసేసేయండి ఏమొస్తుంది చెప్పండి, ఏమవుతుంది బాగా చూడి, ప్లస్ 8x. సో ప్లస్ సారీ ప్లస్ కదా ఉండేది, ప్లస్ 8x ఏమని చెప్పండి. తీసేసి ఎంత వస్తుంది చెప్పండి, -16. అది చెప్పాలి, అది చెప్పట్లేదు మీరు, రైటా. ఒకవేళ ఇప్పుడు చూడండి 8 కార్ల 8 2 10 అంటే x ఈక్వల్ ఏమొచ్చింది -2. మనకు కావాల్సింది కూడా ఇదే కదా, ఇది దీని వాల్యూ కనుక్కున్నాలా, అదే కదా కనుక్కోవాల్సింది ఇప్పుడు. సో x ఈక్వల్ -2 అంటే 40 నుంచి 2 పోతే ఎంత 38. అన్న నువ్వు వీటికి తగ్గుతుందని చెప్పి ప్లస్ ఎక్స్ పెట్టుకున్నావే, -x పెట్టుకుంటా మీకోసం -x పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటాను, -x పెట్టుకుంటాను. సో
ఏం మారదు చూడండి. -x పెట్టుకుని అప్పుడు ఇది ఏమవుతుంది -x అవుతుంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి -8 ఇంటూ ఏం చేసేమైతే మనకి ఇక్కడ -8x వస్తుంది. సో మనకి అప్పుడు చెప్పండి -8x కదా ఇక్కడ కూడా. సో -8x మనకి తీసేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ చెప్పండి మైనస్ క్యాన్సిల్ అయింది ఒక అట్లా 8 అంటే 10 అంటే x ఎంత వచ్చింది 2 వచ్చింది. x 2 అంటే ఇప్పుడు 40 - 2 ఇప్పుడు కూడా ఏం చేసేయాలి తీసేయాలి అంటే 40 - 2 తీసేసిన ఏమొస్తుంది మనకి 38. ఏం పెట్టుకున్న ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. నీకు ఇక ఇక్కడ న్యూ మైనస్ చూడండి నువ్వు కరెక్ట్ రాసుకుంటే చాలు. ఇక్కడ తగ్గుతుంది అనికంటే తగ్గుతుంది. ఇక్కడ చూడండి -x పెట్టుకుంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వాల్యూ పెట్టుకుంటే కినా నెగిటివ్ వాల్యూ వస్తుంది. నేను ఏమంటానంటే ఇక్కడ ఉండే యావరేజ్ అయితే ఇక్కడైతే ఏం యావరేజ్ అయితే ఉండదు, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అవి చేంజ్ అయ్యే వాల్యూ +x అని అనుకున్నచ్చు, నువ్వు -x అని కూడా అనుకున్నచ్చు. ఏది అనుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అర్థమైనా? కాకపోతే మనం నీకేం బాగా చదువుతావు కాబట్టి నువ్వు ఏమవుతుంది న్యూ మైనస్ ఓల్డ్ కంపారిజన్ చేస్తావు. నువ్వు పోయినోడు 55 పెద్దోడు పోయాడా, కానీ వచ్చేవాడు నా యావరేజ్ కంటే తక్కువ వస్తారు. కంపల్సరీ అనేది యావరేజ్ ఏమవుతుంది మనకి తగ్గుతుంది. కాబట్టి ఒక్కసారి ఇట్లా ఆప్షన్ చూస్తాము. ఆ ఆప్షన్ 40 కంటే తక్కువ ఏదైనా ఉండదనే లేదా, అన్నీ 40 కంటే తక్కువ కాబట్టి ఆన్సర్ చేస్తాము. ఎప్పుడైనా వాడు 40 కంటే ఎక్కువ ఇచ్చినాడంటే అన్నీ ఏమవుతుంది అది తప్పు అవుతుంది అనమాట. 40 కంటే తక్కువ ఉన్నది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. రైటా? రైట్. చూడండి మనకి 82 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 4 సంఖ్యలు ఉన్నాయంట, వాటిలో మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 56 అంట. మొత్తం 4 ఉన్నాయంట. సో వాటిలో మొదటి 3 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నారా 56 అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు ఏమనుకుంటారంటే మొదటి 4 సంఖ్యలు కదా, ఒక 4 సంఖ్యలు అంటే ఏమనుకుంటారు చెప్పండి, ఏబిసిడి అనుకుంటారా? సరే మీ ఇష్టం ఏబిసిడి అనుకున్నాడు అయితే. సో 4 సంఖ్యలు అంటే ABCD 4 సంఖ్యలు అని కష్టం. మొదటి 3 సంఖ్యలు అన్నాడు కాబట్టి ఏమవుతాయి అవి ఏబిసిడి. రైటా? యావరేజ్ ఎంత ఇచ్చినాడు 56 అని ఇచ్చినాడు. అయితే తర్వాత ఏమంటారు నెక్స్ట్ చివరి 3 సంఖ్యలు అంటే చివరి 3 సంఖ్యలు అంటే ఏంటి అవుతాయి BCDలు అంతేనే లేదా? సో వాటి యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుందంట 49 అవుతుంది అని కష్టం ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 0, ఇక్కడ మనకి ఎంత అవుతుంది ఎంత తగ్గింది -7. రైట్. సో మనకి ఇక్కడ చూడండి ఇది చేసే అవసరం కాబట్టి డైరెక్ట్ ఇవ్వడం వల్ల సో మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నారు న్యూ మైనస్ ఓల్డ్ అనేది రాసుకున్నాను. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి న్యూ మైనస్ ఓల్డ్ అని కష్టం రాసుకుంటాం కదా. న్యూ అనేది చూడండి ఏం న్యూ అనేది తింటారు మనకు కొత్తగా వచ్చింది ఏమి D అనేది కొత్తగా వచ్చింది మనకి ఏది D. తర్వాత ఓల్డ్ అనేది ఏం వాల్యూ మనకి ఏది చెప్పండి. సో మీరు జాగ్రత్త చూసుకుంటే ఫస్ట్ ఇదిగా రాసుకున్నాడు అప్పుడు దీంట్లో ఇక్కడ రాసుకున్నాడు ABC అనేది రాసుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే BCD. ఇక్కడ కొత్తగా వచ్చిండేది ఎవరు D అనేవాడు వచ్చినాడు. మళ్ళీ ఎవరి ప్లేస్లో వచ్చినాడు ఏ ప్లేస్లో వచ్చినాడు. అయితే ఐ బిల్ యొక్క ఎంత ఇచ్చి -21. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఇంకా దాంట్లో మనకి ఎవరిదైనా ఒకటి ఇచ్చింటాడు. అయితే వాటిలో మొదటి సంఖ్య 48 అయితే చివరి సంఖ్య ఎంత అని క్వశ్చన్ అన్నాడు. మొదటి సంఖ్య అంటే ఏనే కదా, ఎంత ఇచ్చినాడు మనకి ఎంత 48. సో 48. సో ఈ 48 ఇతరులకు తీసుకొని వస్తే ఏమవుతుంది +48 కదా. సో +48 అంటే మనకి తీసేయండి. అదే కదా D = మనకి ఎంత వచ్చింది 27. అర్థమైందా? రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 83వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకు ఒకసారి జాగ్రత్తగా. 83వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే సోమవారం బుధవారం శుక్రవారం అని ఇచ్చినాడు. దాంట్లో నాకు సగటు ఉష్ణోగ్రత 47 అని ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు దాన్ని రాస్తున్నాడు. సోమవారం అంటే ఏంటి చెప్పండి మండే, తర్వాత బుధవారమా, తర్వాత ఫ్రైడే. ఈ మూడో కదా ఇచ్చిండేది. మూడోట్లకి యావరేజ్ అనేది ఎంత 41. సో 41 అని కష్టం అంటున్నాడు. తర్వాత ఏమైతుంది చెప్పండి బుధవారము గురువారమా, తర్వాత శుక్రవారం. సో వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ అనేది ఇచ్చాడు 42 అండి. సో మనకి ఇక్కడ ఏమైంది +1 అనేది పెరిగింది. సో మనకి ఇక్కడ ఎట్లా చూడ అవసరం లేదు. సో మనకి ఏం చేయాలి 1 × 3 చేసి ఏమవుతుంది 3 ఈజ్వల్ ఏమవుతుంది న్యూ మైనస్ ఓల్డ్. సో ఇక్కడ చెప్పండి న్యూ అంటే ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు మనకి దీంట్లోనా ఎవరు వచ్చినారు మనకి థర్స్డే వచ్చినారు. ఓల్డ్ ఉండే వాళ్ళు ఎవరు మనకి చెప్పండి దీంట్లోనా ఎవరు ప్లేస్లో వచ్చినారు వీడాడ ఫ్రైడే చూడండి ఇది సేమ్ ఉండదు మనకి. ఎవరు ఉన్నారు కొత్త పాతల్లో మండే మనకి ఈజ్వల్ 3. ఎవరితో ఒకటి టెంపరేచర్ ఇచ్చింటారు దాంట్లో ఎవరిది ఇచ్చినారు చెప్పండి థర్స్డేది ఇచ్చిండేది. గురువారం మరియు శుక్రవారం 2 ఇచ్చినాడు కావచ్చు చూడండి ఏమీ లేదా. గురువారం యొక్క ఉష్ణోగ్రత 43 డిగ్రీలు అయితే కానీ ఇచ్చినాడు. సో గురువారం అనేది ఎంతట 43 డిగ్రీలు అయితే కానీ సోమవారం ఎంత కనుక్కోమంటున్నాడు.
అంతేనా? ఈ మైనస్ యూజులం తీసుకొచ్చి ప్లస్ అవుతున్నాం, ఈ మైనస్ ప్లస్ 3 అవుతున్నాం. సో మనకి ఏమైతే మైనస్ యూజులం సెమ్ ప్లస్ సెమ్ 43 నుంచి 3 పోతే ఎంత? 40. సో మనకి మండే యొక్క ఉష్ణోగ్రత అనేది మనకి ఎంత అవుతుంది? 40. కావాలంటే క్వశ్చన్ నెంబర్ 84 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక వ్యాపారి 2004, 2005, 2006, 2007 లలో అమ్మిన ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది సగటు ఎంత ఇచ్చినట్రా? 18,950. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండేది? 4 సంవత్సరాలు. దీనికి ఎంత ఇచ్చినాడు మనకి? 18,950. ఏ సంవత్సరాలు ఇచ్చిన? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 2004 నుంచి 2007 వరకు, మొత్తం 4 సంవత్సరాలు అందించినాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇచ్చినాడు? 2005 నుంచి 2008 వరకు, రైట్? అప్పుడు కూడా మనకు 4 సంవత్సరాలకు సంబంధించి ఎంత అమ్మినాడు? యావరేజ్ చెప్పండి. 21,72,5 అంతేనా? 21,725. సో మనకి సేమ్ ఇక్కడ ఉండే కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పండి, ఎంత పెరిగింది మనకి? తినడానికి 18,950 తీసేయండి. ఏం చెప్పండి? 5. నెక్స్ట్ 12 నుంచి 5 తెగిన చూడా. నెక్స్ట్ 16 నుంచి 9 తెగిన. నెక్స్ట్ 10 కంబైండ్ కదా, 0 అంటే 10 నుంచి 8 తెగిన 2. సో మనకి ఏమవుతుంది? 2,775. మైనస్ గుర్తా ప్లస్ గుర్తా? ఎందుకంటే పెరిగిందే కదా మనకి ఇక్కడ, ఇది ఇంత కదా పెరిగిందే కదా ఇదే. సో మనకి ప్లస్ ఇంటూ ఏం చేయాలి? మనకి 4 కదా, ఇంటూ ఏం చేయాలి ఇక్కడ? ఇది ఇంటూ 4 చేయలేదా? 4 చేయాలి. సో మనకి చేసి ఏమైతే? న్యూ మైనస్ ఓల్డ్. సో ఇక్కడ చెప్పండి, న్యూ అంటే ఎవరిది? ఇది కొత్తగా వచ్చిన 2008 ఓడు. ఎంత ఇది? 2008 ఓడు అనేది. పాతోడు ఎవడు? ఇంకా 2004 ఓడు. సో దీన్ని 4 చేసి 4 అయితేలా 20, 4 వేల 28 ఒక 2 30. నెక్స్ట్ 4 వేల 28 ఒక 2 31, 4 2 8 ఒక 3, రైటా? సో మనకి ఎవరిదో ఒకటి ఇచ్చింటారు, 2008, 2004 ఏదో ఒక సంవత్సరంలో ఇచ్చింటాడు. చెప్పండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చింటాడు చూడండి. అయితే చూడండి, 2008లో అమ్మిన వస్తువులు ఇచ్చినాడు. 2008లో ఎన్ని వస్తువులు అమ్మినాడంటారా? 2008 12,750 వస్తువులు అమ్మితే 2004లో ఎన్ని వస్తువులు అమ్మాడు క్వశ్చన్, అంతేనే కదా? సో 2004 యూతరం తీసుకుంటారండి. 2004 యూతరం తీసుకునేసి మనకి ఏమి అవుతుంది ఇక్కడ? 12,750 నుంచి మనకి ఎంత? ఇది అవతలం పోతే ఏమైతే? మైనసే కదా ఇది, అంతేనా? చెప్పండి ఏమొస్తుంది ఆన్సరు? 0, 5, 6, 1, అంతేనా? సో మనకి ఎంత అయితే? 1,650 వస్తువులు ఉండదు మనకి ఆప్షన్స్లో. ఈజీ చేసి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ న్యూ మైనస్ ఓల్డ్ అనేది గుర్తుపెట్టుకుంటాను అనుకో, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. రైటా? రైట్. చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 ఏమి ఇచ్చినాడంటే, సోమవారంతో మొదలుకొని శనివారం వరకు అంటున్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు అంటే ఎన్ని రోజులు వస్తాయరా? 6 రోజులు. తెలుసు కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 రోజులు. మనకి ఎక్కడి నుంచి ఇచ్చినాడు? సోమవారం నుంచి మండే టు సాటర్డే వరకు. సో మొత్తం ఎన్ని రోజులు వస్తాయి? 6 రోజులు వస్తాయి. సో 6 రోజులకి మనకి టెంపరేచర్ అనేది ఎంత ఇచ్చినాడు చెప్పండి? వర్షపాతం ఇచ్చినాడు ఇక్కడ. సో వర్షపాతం ఎంత ఇచ్చినాడు మనకి? 184 ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చింటాడు చెప్పండి ఇప్పుడు? సో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఇచ్చినాడు. సో నెక్స్ట్ అంటే మంగళవారం, రైట్? ట్యూస్డే నుంచి సండే వరకు ఇచ్చినాడు, రైట్? ఇక్కడ కూడా ఎన్ని రోజులు వస్తాయి? ఇంకా 6 రోజులు వస్తాయి. ఎంత ఇచ్చినాడు వర్షపాతం? అప్పుడు మనకి 189 ఇచ్చినాడు. అప్పుడు మనకి ఎంత పెరిగినట్టు ఇక్కడ? +5 పెరిగినట్టు. సో మనకి 5, 6, 30 అంటే న్యూ మైనస్ ఓల్డ్ అని రాయాలి ఇక్కడ. మనకి న్యూ మైనస్ ఓల్డ్ అని అర్థం. సో న్యూ మైనస్ అంటే న్యూ అంటే కొత్తగా వచ్చింది ఎవరు తింటాడు మనకి? సండే కాబట్టి సండే రాస్తాను డైరెక్ట్. ఇక్కడ సండే వస్తున్నాడు. ఓల్డ్ అంటే మనకి ఎవరు ఉంటారు ఇక్కడ? మండే ఇచ్చినాడు. బట్ మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన సండే మండేకి ఒకటి రేషియో ఇచ్చినాడు ఈ క్వశ్చన్లో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చినాడంటే, సోమవారం వర్షపాతము ఆదివారం యొక్క వర్షపాతంలోన 5/8 వంతు అంటున్నాడు. సోమవారం యొక్క వర్షపాతం అంటే ఇక్కడ చూడండి, సోమవారం అంటే ఏమని అనుకుంటుంది, దీని యొక్క వర్షపాతం అనేది ఎంత ఉంటుందంటే, ఆదివారం వర్షపాతం ఎంతైతే ఉంటుందో దాంట్లో ఎంత అంటున్నాడు? 5/8 వంతు అంటున్నాడు. 5/8 వంతు అంటున్నాడు. సో అప్పుడు చెప్పండి, మండే బై ఇక్కడ సండే చూసిన కోసం అవుతుంది బయ్యే కదా సండే అంటే మనకి అప్పుడు ఏం మిగులుతుంది చెప్పండి? 5/8. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మండే రోజు 5x అనుకుంటే కదా, సండే రోజు 8x అనుకున్నాండి. అర్థమైంది లేదా? నువ్వు ఏదైనా కనుక్కోవచ్చు. లేదు ఫైనల్లో క్వశ్చన్ ఏమంటే చెప్పండి, సోమవారం యొక్క వర్షపాతం ఎంత అంటున్నాడు? సోమవారం అంటే 5తో పోయేది ఉండాలి. 5x కదా మనం అనుకునేది, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. సో 5తో పోయేది ఆప్షన్స్లో అన్ని ఇచ్చినాడా? కాబట్టి 5 అన్ని ఆన్సర్ లేదు మనం. చూడండి అప్పుడు మనకి సండే అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 8x మైనస్ మండే అంటే ఏమని రాయొచ్చు? 5x ఈజ్వల్ ఏమవుతుంది? 30. సో మనకి 8 నుంచి 5 పోతే ఎంత? 3 కదా, ఇది ఏమవుతుంది? 3x ఈజ్వల్ ఎంత ఉంటుంది?
30 కాబట్టి 3 ఒకట్ల 3 పదాలు అంటే మనకి x ఈక్వల్ ఎంత వచ్చింది 10. అంటే మనకి ఒకవేళ మండే రోజు కావాలంటే 5 పదాలా 50. ఒకవేళ సండే రోజు కావాలనుకుంటే 8 పదాలా 80. మనకి ఏది కావాల్సింది సోమవారం రోజు కాబట్టి 50 అనమాట. రైట్, చూడండి మన క్వశ్చన్ నెంబర్ 87 అండ్ 88 ఏమి ఇచ్చినట్టు అనేది. 87 ఏమి ఇచ్చినట్టు 20 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు ఇచ్చినట్రా. ఎంత ఇచ్చినట్రా? 20 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు అనేది ఎంతంట 21 అని కష్టం అంటున్నాడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి. ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయినారంట. ఇద్దరు విద్యార్థులు వెళ్ళిపోయి ఒక కొత్త విద్యార్థి చేరడంతో సగటు 20 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు చూడండి మొత్తం ఉండే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు 20 మంది. ఇద్దరు వెళ్ళిపోయినారంట. ఇద్దరు వెళ్ళిపోతే ఎంతమంది అవుతారు 18 మంది. మళ్ళీ ఒకటి యాడ్ అయినాడంట. అప్పుడు ఎంతమంది అవుతారు 19 మంది అవుతారు. సో ఇప్పుడు 19 మంది యావరేజ్ అనేది ఎంత అవుతుంది అని క్వశ్చన్ చెప్తున్నాడు. మనకి 20 అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఎంత అయితే ఏమైంది -1. ఇక్కడ ఇంకా ఏమైంది -1. చెప్తే మనకి ఏమైతుంది మైనస్ చెప్పాలా -20 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రాయాలి ఇక్కడ న్యూ మైనస్ ఓల్డ్. రైట్, న్యూ అంటే ఎంతమంది యాడ్ అయినారా ఇక్కడ ఇద్దరు ఒకరు యాడ్ అయినారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు. సో మనకి ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ -40 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ చదవండి. ఇప్పుడు న్యూ మైనస్ ఓల్డ్ అనేది రాద్దాం. ఎవరెవరు వెళ్ళిపోయినారు ఎవరెవరు వచ్చినారని దాంట్లో ఇచ్చింటాడు చూడండి. ఏమన్నా ఇచ్చింటాడు చూడండి. అయితే వెళ్ళిపోయిన వారిలోన ఒక విద్యార్థి వయసు 26 సంవత్సరాలు అంట. కొత్తగా చేరిన విద్యార్థి యొక్క వయసు 20 సంవత్సరాలు. కొత్తగా చేరినోడు అంట న్యూ ఎంత అంటే ఏజ్ రా 20 అంట. వెళ్ళిపోయిన ఒక వయసు ఎంత అంటే ఇంకొకది 26 అని కష్టం. ఇది కూడా చూడండి ఓల్డ్ అంటే 2 సార్లు రాసుకోవచ్చులే కదా. వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 సార్లు ఓల్డ్ అని రాసుకున్నాడు. న్యూ మైనస్ ఓల్డే. ఒకవేళ ముగ్గురు యాడ్ అంటే న్యూ ప్లస్ న్యూ. వెళ్ళిపోయిన వాళ్ళకి మైనస్, కొత్త జాయిన్ అయిన వాళ్ళకి ప్లస్. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ వెళ్ళిపోయినాడు. ఇంకొకటి కూడా వెళ్ళిపోయినాడు. వన్ వయసు తెలియదు కాబట్టి ఎక్స్ అదే కనుక్కోవాలంటున్నాడు. మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు కదా వెళ్ళిపోయింది అందుకనే 2 ఓల్డ్ అని రాశాను. సో ఇప్పుడు చెప్పండి మనకి -40 తీసేసి ఎంత -6 -x. సో -6 అవుతున్న ఒక సెకండ్ +6 కదా ఇది. సో మనకి తీసేసి 40 నుంచి 6 తీసేయాలి. తీసేసి ఎంత అయితే -34 ఇది కూడా -x కాబట్టి x క్యాన్సిల్ అయితే మనకి x కూడా ఎంత వచ్చింది 34. సో మనకి వెళ్ళిపోయిన ఇంకొక వయసు ఎంత వస్తుంది మనకి 34 సంవత్సరాలు. రైటా? సో మనకి ఇది ఒకసారి క్వశ్చన్ నెంబర్ 88 క్వశ్చన్ చూడండి. 88 క్వశ్చన్ కూడా చూడండి. ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే ఒక తరగతిలో ఉన్న 4 బాలురు యొక్క సగటు వయసు అనేది 16 సంవత్సరాలు. 40 మంది ఉన్నారంటారా. 40 మంది ఉన్నారు. ఎంత ఇచ్చారా వీళ్ళ యొక్క యావరేజ్ అనేది మనకి 16 అని ఇచ్చారు. అయితే ఏమైందంటే నెక్స్ట్ 20 సంవత్సరాల వయసు గల ఒక బాలుడు ఆ తరగతిలో నుంచి వెళ్ళిపోగా ఒకడు 20 సంవత్సరాలు ఒకడు వెళ్ళిపోయినాడంట. ఫస్ట్ మనకి అది గుర్తుపెట్టు. ఒకటి వెళ్ళిపోగా అతని స్థానంలోన 6 సంవత్సరాల వయోభేదం కలిగిన 6 సంవత్సరాల వయోభేదం అంటే వయసు భేదం డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ కలిగిన 6 సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్ కలిగిన ఏమైనారంట వయోభేదం కలిగిన 2 కొత్త బాలురు వచ్చారు. ఇప్పుడు తరగతిలోని అందరు బాలుల యొక్క సగటు వయసు తిరిగి 16 సంవత్సరాలే అయితే ఏమైపోయిందంట తిరిగి 16 సంవత్సరాలే అయితే కొత్తగా వచ్చిన వారిలోనే చిన్నవారి వయసు ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు 40 మంది ఉంటారు. వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 16 ఇచ్చినాడు. నెక్స్ట్ ఏమైనాడంట ఎవడో ఎంత ఏజ్ ఉన్నవాడు వెళ్ళిపోయినాడు 20 సంవత్సరాలను వెళ్ళిపోయినాడు. అంటే ఓల్డ్ ఏజ్ కూడా ఎంత వచ్చింది 20 సంవత్సరాలు అంట. 20 సంవత్సరాల్లో కూడా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వాన్ ప్లేస్కి ఎవరు వచ్చినారంట 2 వచ్చినారంట. ఎంత వచ్చినారు 2 అంటే ఇప్పుడు కొత్త నెంబర్ ఎంత అవుతుంది 41. మీకు అర్థమవుతున్నది. ఇప్పుడు 40 మంది ఉన్నారు. ఒకటి వెళ్ళిపోయినాడు 39 మంది అయినారు. మళ్ళీ ఏమైనారు 2 వచ్చినారు తర్వాత అంటే అప్పుడు ఎంత ఇస్తారు 39 + 2 41. ఇప్పుడు కూడా రిమైనింగ్ ఏజ్ ఎంత మళ్ళీ యావరేజ్ అనేది ఎంత అవుతుందంట 16 అవుతుంది అని కష్టం అంటున్నాడు. 2 వచ్చి జాయిన్ అయినా కానీ ఎంత అవుతుందంట 16 అవుతుంది అని కష్టం అంటున్నాడు. తర్వాత మాట్లాడుతాను నేను అడిచిన పాయింట్. అప్పుడు మనకి ఇక్కడ చెప్పండి ఏమవుతుంది +1 ఇక్కడ 0. సో మనకి ఇక్కడ ఇది చేసి ఏమవుతుంది 16. ఇంకా అక్కడ మనకి చేయాల్సిన అవసరం లేదు. 0 ఉండదు అనిపిస్తే ఇక్కడ ఏమైతే మనకి సో మనకి ఈజ్ ఈక్వల్ టు న్యూ మైనస్ ఓల్డ్ అనేది రాయాలి. ఇక్కడ న్యూ మైనస్ ఓల్డ్ అనేది రాయాలి. సో ఓల్డ్ అనేది మీకు తెలుసు. అప్పుడు ఓల్డ్ అనేది ఎంత ఇచ్చినాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల పాటు వెళ్ళిపోయినాడు కదా. కానీ ఇక్కడ చూడండి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ కాబట్టి న్యూ ప్లస్ న్యూ మైనస్ ఓల్డ్ అని రాస్తాను. ఇద్దరు కదా జాయిన్ అయింది. అది ఎన్ అంటే ఏమి అనేది మనకు అదే ఇచ్చినారు. క్లారిటీగా ఇచ్చినాడు. అది ఏమి ఇచ్చాడు మరి చదవండి ఒకసారి జాగ్రత్తగా. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే అక్కడ 20 సంవత్సరాల వయసు గల ఒక బాలుడు ఆ తరగతిని వదిలిపోగా అతని స్థానంలోన 6 సంవత్సరాల వయోభేదం కలిగిన 2 బాలురు వచ్చారు. అంటే 2 బాలురు వచ్చినారు. వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలంట 6 ఉండాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎంత ఉన్నదండి తెలియదు.
నీకే నాకు ఏజ్ డిఫరెన్స్ 6 సంవత్సరాలు ఉంది. ఇద్దరు వచ్చే మనం ఇద్దరు, నా పక్కన ఇంకొకడు కూడా ఉన్నాడు, వానికి నాకు ఏజ్ అంటే ఒకవేళ నేను ఎక్స్ అయితే వాడు ఏం కావాలి అప్పుడు x+6 కావాలి, లేదంటే x-6 కావాలి. ఏదైనా రాసుకోవచ్చు, మీరు ఏది రాసుకున్నా ఆన్సర్ వస్తుంది. రైటా? సో మైనస్ ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ప్లస్ రాసుకున్నాడు. రైట్? అప్పుడు నన్ను ఒకటి ఏమవుతుంది, ఒకటి ఎక్స్ అని రాసుకుంటే ఇంకోటి ఏమవుతుంది మనకి మైనస్ రాసుకున్నా ఏం కాదు, ఆన్సర్ వస్తుంది మైనస్. ఓల్డ్ అంటే వెళ్ళిపోయినోడే కదా, ఎంత ఏజ్ నోడు వెళ్ళిపోయింది, అది 20 సంవత్సరాలు ఏజ్ నోడు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏమి రాసుకుంటుంది ఈజ్ 16. సో మనకి చేయండి ఏమొస్తుంది, మనకి ఇక్కడ తీసేసి ఎంత డిఫరెన్స్ తీసేసి ఎంత డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. 6 అనేది ఎంత 16, 2x -14. సో -14 ఇతనికి వస్తే +14 కదా ఇది. సో 16 14 ఎంత 30. సో 2x = 30 అంటే x = ఎంత అవుతుంది. బట్ మన క్వశ్చన్ ఏమడిగినారు చూడాలి, ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చెప్పండి. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నవాడి వయసు ఎంత అనుకోసి అంటున్నాడు. సో చిన్నవాడి వయసు అంటే మనం ఎక్సే కదా, పెద్దోంది అయితే ఎంత అవుతుంది, x+6 అనుకోసి ఎంత అవుతుంది 21 అవుతుంది. చిన్నవాడి వయసు అయితే 15, పెద్దవాడి వయసు అయితే 21. సో మనకి ఇక్కడ చూడండి వయోభేదం కలిగిన, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఇక్కడ వయోభేదం కలిగిన ఇద్దరు వ్యక్తులు 6 సంవత్సరాలు కాబట్టి ఒకటి x ఉంటే ఇంకొకటి x+6 అని రావచ్చు, లేదంటే x-6 అని రాసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక తరగతిలో 40 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కిలోలు అంట. ఎంతమంది ఉన్నారంట క్లాస్లోన 40 మంది ఉన్నారంట. వాళ్ళ యొక్క సగటు బరువు అనేది ఎంత ఇచ్చినాడు మనకి 60 అని ఇచ్చినాడు. అయితే 10 మంది కొత్త విద్యార్థులు తరగతిలో చేరినప్పుడు ఎంతమంది చేరినారంట 10 మంది జాయిన్ అయినారంట. తరగతిలో కొత్త విద్యార్థి చేరినప్పుడు సగటు బరువు అనేది 64 కిలో అవుతుందంట. ఇప్పుడు చూడండి ఉండేది 40 మంది, కొత్త 10 మంది యాడ్ అయినారంటే దీంట్లో 10 మంది యాడ్ అయితే ఎంత ఇస్తారు, అప్పుడు సగటు బరువు అనేది ఏమవుతుందంట 64 అవుతుంది అనుకోండి. సో మనకి చూడండి ఏమవుతుంది, ఇది +10 ఇక్కడంక +4. సో 10 × 64 సేమ్ అవుతుంది 640 ప్లస్ 4 16 అంటే ఎంత అవుతుంది 160. సో మనకి ఇక్కడ ఏమైంది, ఎంతమంది జాయిన్ అయినారు 10 మంది జాయిన్ అయ్యారు. సో 10 మందిది ఇదేమి మనకి ఇది 10 మందిది జాయిన్ అయినారు కదా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు న్యూ జాయినింగ్. రైటా? ఇది న్యూ జాయినింగ్, 10 మంది న్యూ జాయిన్ అయిన ఇది మొత్తం ఎంతైతే చెప్పండి 800 మంది అవుతారు. సో ఈ 800లో చూడండి ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు కొంచెం క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చాడంటే కొత్త విద్యార్థులన 5 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు ఇచ్చినాడ్రా. ఎంత ఇచ్చినాడ్రా 5 మంది యొక్క సగటు బరువు 72 ఇచ్చినాడు. సో 72 × 5 చేసి 5 మంది వచ్చేసరే లేదా, వచ్చేసా కదా 5 మందిది. చెప్పండి 5 2 10, 5 7 1 36 అంటే ఎంత అవుతుంది మనకి 360 ప్లస్ ఇది 5 మందిదే. ఇంకా 5 మంది మిగిలి ఉంటుంది మనకి, ఇంకా 5 మందిది మిగిలి ఉంటుంది. అంతే మనకి 5 మందిదే ఇంకా మిగిలి ఉంటుంది. సో మనకి 800 నుంచి ఎంత తీసేయాల 360 తీసేసి ఎంత అవుతుంది చెప్పండి. 7 నుంచి 3 పోతే కదా 4 ఎంత అవుతుంది 440. ఎవరిది 5 మందిది. కానీ వాడు ఏం అడిగినాడు, మిగిలిన 5 మంది మొత్తమే అడిగిండేది, యావరేజ్ అడిగిండేది. సో అయితే మిగిలిన 5 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, మొత్తం అంటే 440 కానీ సగటు అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి మళ్ళీ బై, ఎందుకంటే ఇంకా 5 మంది మిగిలిండేది. చెప్పండి మనకి ఏమవుతుంది 5 ఒక అట్లా ఫస్ట్ 5 ఎంబలా 40, మళ్ళీ 4 మిగిలితే కాబట్టి మళ్ళీ 5 ఎంబలా, కాబట్టి మనకి మిగిలిన 5 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత అవుతుంది మనకి 88. చూడండి మనకి ఏమి ఇచ్చారంటే 93 క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 35 సంవత్సరాలు తర్వాత 48 సంవత్సరాలు తర్వాత 49 సంవత్సరాలు వయసు గల 3 పురుషులు ఉన్నారంట. వాళ్ళతో ఎవరిని భర్తీ చేయాలంట, 3 స్త్రీలతో భర్తీ చేసినప్పుడు అంటే 3 బాయ్స్ని తీసేసి ఎవరిని పెట్టాలా, 3 స్త్రీలను పెట్టాలంట. 3 స్త్రీలని యాడ్ చేయాలి, 3 బాయ్స్ని తీసేసి 3 స్త్రీలని యాడ్ చేయాలి. అట్లా చేసేగిన 10 మంది వ్యక్తులు కమిటీ సగటు వయసు అనేది ఏమవుతుందంటే 3 సంవత్సరాలు పెరుగుతుంది అనుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మంది ఉన్నారంట, ఫస్ట్ ఒక కమిటీలో ఎంతమంది ఉన్నారంట 10 మంది ఉన్నారంట. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంతో తెలియదు నాకు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఎంతమంది అవుతారంట మళ్ళీ 10 మంది అవుతారంట. ఎందుకంటే దీంట్లో రీప్లేస్ చేస్తారంట ఒక 3ని. ఎవరిని రీప్లేస్ చేస్తారంట 10 మంది ఉన్న ఒక దాంట్లో నుంచి 3 పురుషుని తీసేసి ఆ 10 మందిలోకి ఎవరిని కలుపుతారంట 3 స్త్రీలను కలుపుతారంట. అలా కలపడం వల్ల యావరేజ్ అనేది ఏమవుతుందంట ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు 3 పెరుగుతుంది అనుక. మళ్ళీ ఫస్ట్ ఎంత ఉంటుందో మనకు తెలుసా, తెలియదు. కాబట్టి నాకు 10 మంది యొక్క యావరేజ్ అనేది x అయితే ఇప్పుడు 3 పెరుగుతుంది అనుకుంటే దీని ఏమని రాస్తాను x+3 అని రాస్తాం. మనకి ఇక్కడ ఏమైంది 0, ఇక్కడ ఏమైంది మనకి +3. ఎంత పెరిగింది మనకి 3 పదాల 30. మనం ఇక్కడ ఏం రాయాలి, న్యూ మైనస్ ఓల్డే కదా రాయాల్సింది.
ఇప్పుడు న్యూ అంటే ఎంతమంది వచ్చినారు, ముగ్గురు స్త్రీలు వచ్చినారు ఇంకా, కాబట్టి 3 ఉమెన్ అని డైరెక్ట్ రాసిస్తాను. ముగ్గురు స్త్రీలు అంటే న్యూ ప్లస్ న్యూ అని రాయొచ్చు. రాయండి మీకు ఏం కావాలంటే న్యూ ప్లస్ ముగ్గురు ఉమెన్స్ వచ్చినారు. తీసేసిన మంది ఎంతమంది, ముగ్గురు కదా, ముగ్గురు బాయ్స్ దగ్గర తీసేసిండేది. సో మనకి ఇక్కడ చూడండి 3 అన్నాం, మనకి మూడు సమానం ఉన్నాయా లేదంటే వాడు ఏమిటంటే ముగ్గురు యొక్క స్త్రీల యొక్క యావరేజ్ అనేది ఫైనల్గా అడిగినది. కాబట్టి మనకి ఏమన్నా ముగ్గురు స్త్రీలు అని రాసిస్తాను డైరెక్ట్. వీళ్ళు వచ్చిండేది ముగ్గురు స్త్రీలు. మళ్ళీ పోయిండేది ఎవరు చెప్పండి, బాయ్స్ ఎవరు సపరేట్ ఏజ్ ఇచ్చినాడు వాడు చెప్పండి, ఎంత ఇచ్చినాడు మనకి యావరేజ్? ఒకటి 35 వాడు పోయినాడు, ఇంకొకరు 48 పోయినాడు, ఇంకొకడు 49 కూడా పోయినాడంట. వీళ్ళందరూ పోయినారంట కరెక్ట్. సో అప్పుడు మనకి చెప్పండి మొత్తం పూర్తి ఎంత అవుతుంది, 35, 48, 49, మొత్తం ఎంత అవుతుందో కూడండి. ఎంత అయితే 9, 8, 17, 17 ఒక 5 ఎంత 22. నెక్స్ట్ 7, 11, ఒక 2, 132. సో మనకి 132 మైనస్ 132 యూత్లం కోసం అవుతుంది ప్లస్ 132 అంటే మొత్తం ఎంత 32, 132 ఒక 130 ఎంత అయితే మనకి 30 ఎంత అవుతుంది 162. ఈజ్వల్ ఎంత ఇది అంటే ముగ్గురు ఉమెన్స్ యొక్క మొత్తం వయసు ఎంత మనకి 162. కానీ వాడు యావరేజ్ కదా అడిగింది, బట్ బై చేయాలి కదా, బై ఎంత చేయాలి మనము 3 చేయాలి. అదే దీంతో కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది అన్నది. చెప్పండి అప్పుడు ఏమవుతుంది మనకి 3 5 3 4 12 అంటే మనకి యావరేజ్ ముగ్గురు స్త్రీల యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుంది 54. ముగ్గురు స్త్రీల యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుంది ప్లేస్లో ఇంకో లెక్క కూడా చెప్తుంది మనకి ఎంత అవుతుంది 94 లెక్క కూడా చూడండి. ఏమి ఇచ్చాడంటే 50 మంది విద్యార్థుల యొక్క సగటు పొడవు 145 సెంటీమీటర్లు. ఎంతమంది ఉన్నారంట మొత్తము 50 మంది ఉన్నారంట. వీళ్ళ యొక్క యావరేజ్ అనేది పొడవు ఎంత ఇచ్చాడు మనకి 145 ఇచ్చాడు. అయితే దీంట్లోకి ఏమంటున్నారు, ఒకరోజు ఏబిసి అనే విద్యార్థులు హాజరు కాలేదంట. ఎవరు హాజరు కాలేదు, ఏబిసి అనే ముగ్గురు విద్యార్థులు హాజరు కాలేదు. అయితే మిగతా 47 మంది విద్యార్థుల యొక్క సగటు పొడవు ఇచ్చినట్రా. మిగతా 47 మంది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినట్రా 144. ఓకే 144 అంట. మీరు ముగ్గురు తీసేసినారు కాబట్టి. అయితే ఏమి ఇచ్చినాడు చూడండి, అప్పుడు ఏ మరియు బి యొక్క పొడవులు సమానం అంట, మరియు సి యొక్క పొడవు ఏ కంటే 1 సెంటీమీటర్ తక్కువ అయినా ఏ యొక్క పొడవు. తర్వాత మనకు చూద్దాం ఏబిసిడి ఏదో కనుక్కునేది. అంటే ఇప్పుడు దీంట్లో చూడండి మనకి ఎంత అయింది, ఇక్కడ 3 తగ్గింది, ఇక్కడ చెప్పండి -3 చేస్తే 3 4 12 1 13. నెక్స్ట్ 3 1 3 1 కాబట్టి -432. సో -3 చేసే ఏమవుతుంది 50. ఈజీక్వల్ ఇక్కడ ముగ్గురు రాయాలి. ఎవరెవరు ఉండాలి అనుకుంటే మళ్ళీ ముగ్గురు ఏబిసి వీళ్ళు ముగ్గురే కదా తీసేసిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురినే కదా తీసేసిందే. మనం ఎవరిని తీసేసినాము, ముగ్గురిని తీసేసినాము. ఎవరిని తీసాము, ఏని బిని సిని తీసేసింది మనకు వచ్చినది. అలా తీసేసారు కదా అనుకుంటే మరి మైనస్ రాయాలి లేదా, ఇది మైనస్ వచ్చిందే లేదా. కాబట్టి తీసేసారు అనుకుంటే ఏం చేయాలి, ముగ్గురు తీసేసారు అనుకుంటే మైనస్ రాయాల్సిందే. అంటే ఓవరాల్గా ఏమనుకుంటే మైనస్ అని అర్థం, ఏ ప్లస్ బి ప్లస్ సి. ముగ్గురు తీసేసాం కాబట్టి మైనస్ అని అర్థం. సో మనకి చెప్పండి -432 ఒక 50 అయితే మొత్తం 482. సో మైనస్ గుర్తు తీసేసామంటే ఇంకా డైరెక్ట్ మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి అని క్వశ్చన్ రాయొచ్చు. అంతే మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయితే 482 అనేది ముగ్గురు అని అర్థం. ఎవరైతే రిమూవ్ చేసింటారో వాళ్ళదే 482 అని అర్థం. మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఈ స్టెప్ అవసరం లేదప్పుడు మీకు అర్థం ప్రాక్టీస్ చేసి బాగా. సో అప్పుడు చూడండి దీంట్లో ఏమంటున్నాడు అంటే ఏ వయసు బి వయసుకి ఎట్లా ఉంటుందట సమానం అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వయసు నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకున్నాడు. అప్పుడు బి వయసు ఏమవుతుంది అంటే ఏ వయసు బి వయసుకి ఏమంటున్నాడు సమానం. అదే చూడగా ఏ మరియు బి యొక్క పొడవులు సమానం అంటున్నాడు. పొడవులు అంటున్నాడు అంటే ఏ యొక్క పొడవు ఎక్స్ అనుకుంటే బి యొక్క పొడవు కూడా ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మరియు సి యొక్క పొడవు కంటే సి యొక్క పొడవు అనేది ఏ కంటే 1 సెంటీమీటర్ తక్కువ ఉంటుందండి. సి యొక్క పొడవు అనేది ఏ కంటే ఒకటి తక్కువ ఉన్నదంటే అప్పుడు ఏమైనా రాయచ్చు మనము x-1 అని రాయలేదు. అప్పుడు ముగ్గురు కలిపితే ఏమైతే చూడండి x + x-1 కలిపితే ఏమవుతుంది 3x-1 కదా ఇది. అంటే 482 = 3x-1 కదా ఇది. -1 విధానం కోసం ఏమవుతుంది 483 = 3x. అయితే వాడు ఫైనల్గా క్వశ్చన్ నెంబర్ అడిగినాడు చెప్పండి. అయితే ఏ యొక్క పొడవు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఏ యొక్క పొడవు అంటే x వాల్యూ కనుకోవాల్సింది. సో 3తో కొట్టుకోవడానికి మనకి ఏమవుతుంది 3 1 3 3 6 18 3 1 3. సో మనకి x ఏమొచ్చింది 161. బి కూడా ఎంత అవుతుంది 161. ఒకవేళ సి అడిగినాడంటే ఎంత అవుతుంది 161 - 1 అంటే 160. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఇద్దరు కుమారులు మరియు వారి తండ్రి యొక్క సగటు వయసు, తర్వాత ఆ ఇద్దరు కుమారులు మరియు ఆ తల్లి యొక్క సగటు వయసు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అర్థమవుతుందేనా? ఇద్దరు కుమారులు వారి యొక్క తండ్రి. సో మనకి ఇద్దరు కుమారులు అంటే సన్ను అని రాస్తాం చూడండి. ఇద్దరు కుమారులు కాబట్టి సన్ను ఫాదర్
ఎంతమంది ఉన్నారా? ముగ్గురే ఉన్నారు. తర్వాత మళ్ళా సన్ను ఎవరు వస్తారని క్వశ్చన్ అంటే మదర్ వస్తారంటే వీళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. సో ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చాడంటే అదే చెప్తున్నాడు. తల్లి యొక్క సగటు వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది అని క్వశ్చన్ అంటున్నారు. ఏమవుతుంది అని క్వశ్చన్ అంట? 4 సంవత్సరాలు ఏది ఎక్కువ ఉంటుంది అని క్వశ్చన్ అంట? ఈ వయసు అనేది 4 సంవత్సరాలు ఎక్కువ ఉండదు అని క్వశ్చన్ అంటున్నాడు. సో మనకి అప్పుడు ఇది ఏం చెప్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అని రాసుకుంటే ఇది ఏమని రాస్తుంది చెప్పండి. ఏమని రాసి మనము x-4 దీన్ని ఏమంటే ఇది అనేది దీనికంటే ఎంత ఎక్కువ ఉంటుంది? 4 ఎక్కువ ఉంటుంది. మీరు లేదంటే ఇక్కడ ఇది x+4 రాసినా కూడా ఏం డిఫరెన్స్ ఏమి రాదు. ఎందుకంటే అంటే ఇక్కడ x వాల్యూ అనేది ఏమవుతుంది? నెగిటివ్లో వస్తుంది అనుకుంటున్నాను. తక్కువ వాల్యూ వస్తుంది పెట్టుకున్నచ్చు. మనకు అదే అవసరం లేదు. బట్ ఇది x అనుకుంటే మనకి ఇది ఏమవుతుంది? x-4 అవుతుంది. ఎందుకంటే దానికంటే ఎంత తక్కువ ఉంటుంది? 4 తక్కువ ఉంటుంది కాబట్టి అని ఇచ్చినాడు. సో మనకి అప్పుడు ఇది చెప్పండి. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది 0నా? సో మనకి ఇక్కడ ఏమవుతుంది? -4. ఇక్కడ 4 ముళ్ళ -12. సో ఈ -12 అనేది ఎవరు చెప్పండి? ఎవరు? ఇక్కడ చూడండి, ఫాదర్ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేసినారు? ఇక్కడ మదర్ రీప్లేస్ చేసినారు. అంటే మనకి న్యూ మైనస్ ఓల్డే కదా రాయాల్సింది. అంటే ఇక్కడ చెప్పండి, న్యూ అంటే ఎవరు? మనకి ఇక్కడ మదర్ వచ్చింది. తర్వాత ఎవరు? అది ఫాదర్. అంటే నార్మల్గా చెప్పేవారు ఏమైంది క్వశ్చన్ అంటే ఫాదర్కి మదర్కి ఏజ్ డిఫరెన్స్ ఇచ్చినట్లే కదా. ఆ ఫాదర్ మదర్ డిఫరెన్స్ ఇచ్చినా కానీ మనకి ఏమైతే క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీ ప్రకారం రాయాలంటే 3/12 అంటే మైనస్ కదా రాయాల్సింది. సో ఇక్కడ అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ న్యూ అంటే మదరు మైనస్ ఫాదర్ అని క్వశ్చన్ అంటే ఎఫ్ అని రాయాలి. కాబట్టి ఈ మైనస్ గుర్తు తీసేయాలని క్వశ్చన్ అంటే ప్లస్ రావాలని క్వశ్చన్ 12 ఇచ్చుకుంటే దానికి ఏమైతే? ఫాదర్ మైనస్ మదర్. అంతేనే లేదా? లేదన్నా అట్లా పెడితే మనకి క్వశ్చన్ ఇష్టం అట్లా పెట్టచ్చు. న్యూ మైనస్ ఓల్డ్ ప్రకారం పెడుతున్నాను క్వశ్చన్ న్యూ మైనస్ ఓల్డ్ ప్రకారం పెట్టు అట్లా రాయండి. అంతే కదా. 4/12 -12. న్యూ అంటే ఎవరు వచ్చిండేది? మదర్. ఓల్డ్ ఏజ్ ఎవరు? ఫాదర్. M-F అని పెట్టచ్చు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఆ 4 వ్యక్తుల యొక్క సగటు వయసు ఇచ్చినట్రా. ఆ 4 వ్యక్తులు అంటే ఎవరెవరు? 2 కొడుకులు, మదరు, ఫాదర్. యావరేజ్ రేట్ ఎంత ఇచ్చినాడు మనకి? 4 ఇచ్చినాడు కాబట్టి 19 76. సో 4 యొక్క యావరేజ్ వయసు ఎంత అవుతుంది? 76. అందుకని ఎక్కడ బాగా తీసుకోవాలని చెప్పింది. హనుమంతు 19 76. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకేమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్ అలా. మరియు 2 కుమారుల యొక్క సగటు వయసు కూడా ఇచ్చినాడు. 2 కుమారుల యొక్క సగటు వయసు ఎంత ఇచ్చినాడు? 6 సంవత్సరాలు ఇచ్చినారు. ఇది 4. ఇది 4. ఎవరు? ఇది సన్ను ఫాదరు మదర్. నెక్స్ట్ ఎవరు ఇచ్చారంటే యావరేజ్ ఏజ్ చేసి 2 ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు చెప్పండి? సన్నది ఎంత ఇచ్చినారు? యావరేజ్ ఏజ్ 6 అంట. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 ఎంట్లా? సో తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? 6. ఇది ఎవరు చెప్పండి? ఫాదర్ మదర్దే కదా ఏజ్. ఇప్పుడు ఇక్కడ కొడుకులు ఉన్నారు, దీంట్లో ఓన్లీ 2 కొడుకులు ఒకటే. సో కొడుకులు ఒకటే తీసేసి ఎవరు మిగులుతుంది? ఇంకా ఫాదర్ మదర్ దగ్గర మిగిలేదు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాడు ఫాదర్ మదర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంత వచ్చింది మనకి? -12 ఇచ్చుకుంటే ఇది వచ్చింది. సో మనకి అప్పుడు ఫాదర్ ఏజ్ మదర్ ఏజ్ కనుకొచ్చున్నాడు. మనకి ఫాదర్ ప్లస్ మదర్ అంటే మదర్ ప్లస్ ఫాదర్ అని కూడా రాసి కదా దీన్ని. ఏది ఎట్లా రాసే ఏం కదా ప్లస్ ఇచ్చుకుంటే ఎంత వచ్చింది? 64. సో ఇక్కడ చెప్పండి, ఫాదర్ ఏమైతే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే M+M 2M తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 4 నుంచి 2 పోతికిన 2, 6 నుంచి 1 పోతికిన 5. సో అప్పుడు 2 6 అంటే మదర్ ఈజ్వల్ ఎంత వచ్చింది మనకి? 26. మదర్ ఈజ్వల్ 26 వస్తే ఫాదర్ అనేది ఎంత అవుతుంది చెప్పండి? 12 సంవత్సరాల డిఫరెన్స్ కదా వాళ్ళిద్దరికి. 12 కలపండి ఎంత అవుతుంది? 35 సంవత్సరాలు. అంతే కదా, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉన్నాడు? 12. కాబట్టి 26 అయితే ఫాదర్ అనేది ఎంత అవుతాడు? 35 సంవత్సరాలు కదా డిఫరెన్స్. ఇప్పుడు వాడు ఏమడిగినాడు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్? ఫాదర్కి మదర్కి ఏజ్ డిఫరెన్స్కి రేషియో ఎంత అడిగినాడు. ఫాదర్ మదర్ అని అడిగిండేది కాబట్టి ఫాదర్ ఎంత వచ్చింది మనకి? 38. మదర్ ఎంత వచ్చింది? 26. సో మనకి కోట్లు కూడా ఏమిడితే పోతుంది? 2 తన 2 ఒకట్ల 2 తొమ్మిది 18 2 ఒకట్ల 2 3 6. సో 19:13 అనేది. సో క్వశ్చన్ నెంబర్ 96 అండ్ 97 ఏమి ఇచ్చినాడంటే 96 చూడండి, ఒక వ్యక్తి తన లైబ్రరీ కొరకు 50 కథల పుస్తకాలు కొన్నాడంట. ఎన్ని కొన్నాడంట? 50 కొన్నాడంట. అయితే 76 రూపాయలు అధికంగా ఖర్చు చేసి ఉంటే మరో 14 పుస్తకాలు అనేవి అధికంగా కొనేవాడంట. ఒకవేళ ఇంకొక 76 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టింటే కానీ ఎన్ని పుస్తకాలు ఎక్స్ట్రా వచ్చేటివి? 14 పుస్తకాలు అనేవి ఎక్స్ట్రా వచ్చాయని కష్టం అంటున్నాడు. అయితే దీనివల్ల సగటు పుస్తకం ధర ఏమవుతుందంట? ₹1 తగ్గుతుంది అని కష్టం అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయిరా? ఫస్ట్ 50 పుస్తకాలు ఉన్నాయి. వీటి యొక్క సగటు ధర ఎంతో మనకు తెలియదు, ఏమి ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు 76 రూపాయలు ఎంత ఎక్స్ట్రా పెట్టింటే కన్నా నువ్వు 14 పుస్తకాలు ఎక్స్ట్రా వచ్చాయి. అప్పుడు ఎన్ని పుస్తకాలు అయితే మొత్తము 14 ఎక్స్ట్రా యాడ్ చేసి ఎంత అవుతాయి?
64 పుస్తకాలు అయితే అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క యావరేజ్ ధర అనేది ఏమవుతుందంటే ₹1 తగ్గుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది, ఇది ఎక్స్ అయితే అప్పుడు ఇది ఏమవుతుంది మనకి X-1 అవుతుంది. అంతేనే లేదా? సో మనకి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంత ఎంత పెరిగింది, ఇక్కడ +14, ఇక్కడ ఏమైంది, ఇక్కడ -1. చెప్పండి 14 × X 14x -14 ఇంటూ 14 ఒకట్లా 14. నెక్స్ట్ -50 ఇంటూ 1 -50 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలడా మన కోసం డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టింది లేదా? మంచి ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు పెట్టిందా లేదా? ఎంత ఖర్చు పెట్టాడు? ₹76 అది ఖర్చు పెట్టాడు. అదే ధర రాయాలి. ఏం రాయాలి మనం ఇక్కడ? ధర. ఎంత అయితే ఎక్స్ట్రా ధర, ఎక్స్ట్రా ఖర్చు. ఎక్స్ట్రా అనేది దాన్ని ఏమంటారు తెలియనా? అదనపు ఖర్చు, రైటా? అదే రాయాలి. అదనపు ఖర్చు అనేది రాయాలి. ఎంత ఇచ్చినాడు అదనపు ఖర్చు? ₹76 ఇచ్చినాడు, రైటా? సో మనకి అది చూస్తున్నాడు. సో మనకి ఇది కొంచెం ఇంతవరకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, మనకి రాలేదు. ఒకసారి చూస్తున్నాం, మనకు ఖర్చు చేయనప్పుడు ఇట్లా విధంగా రాయాలి సైడ్కి, రైటా? సో మనకి చెప్పినప్పుడు ఏమవుతుంది? 14x ఎంతైతే -64 ఈజ్ 76. సో -64 అవుతున్న పోతే ఏమవుతుంది? +64 కదా. సో +64 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 6 × 4 ఎంత? 10. ఎంత? 14 కదా. సో 14. సో మనకి -64 అవుతున్నాం పోయింది. సో మనకి 14x ఈజ్ ఏమొచ్చింది? 140. 14 ఒకట్లా 14. సో మనకి x ఎంత వచ్చింది? 10. x ఎంత వచ్చింది? 10. అయితే మన క్వశ్చన్ అడిగింది ఏదో చూద్దాం. అయితే ఏమన్నాడంటే, ఆ వ్యక్తి కొన్న ప్రతి పుస్తకం యొక్క సగటు ధర ఎంత? ఆ పుస్తకం కొనింది ఇదేంటి? ఇంతే. ఒకవేళ ఎక్స్ట్రా కొనింటే అని చెప్పిన, కాబట్టి కొనింది అంటే ఎక్స్ వాల్యూవే, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 10. ఏమవుతుంది? 10. సో ఒకసారి మీరు ఇప్పుడు జాగ్రత్త కావాలని క్వశ్చన్ అంటే 97వ క్వశ్చన్ కూడా ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక హాస్టల్లో 90 మంది విద్యార్థులు ఉన్నారంట. అయితే 30 మంది కొద్ది విద్యార్థులు చేరినారంట. తర్వాత చూద్దాం, చేరినారు. ఫస్ట్ చేరితే అయితే ఆ మెస్సు యొక్క రోజు ఖర్చు అనేది ఏమవుతుందంట? ₹560 పెరిగింది. ఎంత పెరిగిందంట? ₹560 పెరిగిందంట కొత్తగా చేరిన తర్వాత. అయితే మరొక విద్యార్థి యొక్క చూడండి, మరియు ఒక్కొక్క విద్యార్థికి సరాసరి ఖర్చు ₹10 తగ్గింది. సరాసరి ఖర్చు ఏమైంది? తగ్గింది. కానీ ఎక్స్ట్రా డబ్బులు ఎంత అయినాయి అంటే, డబ్బులు ఎక్స్ట్రా ఎంత అయినాయి? అదనపు ఖర్చు ఎంత అయింది? 560. ఇది కూడా అదనంగా రాసుకున్నారని అర్థం, రైటా? సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ప్రజెంట్? 90 మందే. ప్రజెంట్ 90 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి యావరేజ్ ఎంత ఇవ్వలేదు, మనకి ఏమి ఇవ్వలేదు. బట్ ఎంతమంది యాడ్ అయినారంటే తర్వాత 30 మంది యాడ్ అయినారు. అంటే 30 మంది యాడ్ అయితే ఎంత అవుతారు? 120 మంది అవుతారు. అప్పుడు ఇది యావరేజ్ అనేది ఏమవుతుందంట? పైనంతో కంపేర్ చేస్తే ₹10 తగ్గిందంట. కాబట్టి ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది? x - 10 అవుతుంది. సో మనకి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంత పెరిగింది? +30. ఇక్కడ ఎంత పెరిగింది? -10. సో చేస్తే 3 × x 30 × x. నెక్స్ట్ 3 పదాలా అంటే ఎంతైతే? 300 కదా. 30 × 10 300. మైనస్ ఉంది కాబట్టి మైనస్. తర్వాత మైనస్ ఇంటూ తీసి ఎంత వస్తుంది? ఇక్కడ 900. ఇది కొట్టి ఎంత రాయాలి? ఇక్కడ పెరిగింది రాయాలి, అదనపు ఖర్చు రాయాలి. సో మనకి ఇక్కడ 30x = అక్కడ 560 అండి. అది ఇక్కడ పూర్తి ఎంత అవుతుంది? 1200 కదా. -1200 అవుతున్న పోతే ఏమవుతుంది? +1200 అవుతుంది అనమాట. సో మనకు పూర్తి ఏమవుతుంది చెప్పండి? ₹1760. సో ఏమిది మనకి? 30x = సో మనకి 0 అనేది ఏమవుతుంది? ఇక్కడ క్యాన్సల్. ఎక్స్ వాల్యూ కావాలంటే 3తో కొట్టండి. 3 × 5 = 15. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఎంత వస్తుంది? 26 అవుతుంది కదా. సో 26 అంటే 3 ఎంబల 24. అంతేనా? ఇంకెంత మిగులుతుంది? మళ్ళీ 20 3 6 18. అంటే సంథింగ్ అంటే x మనకి ఏమొస్తుంది? 58.6 సంథింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఫైనల్గా ఏమి ఇచ్చాడు క్వశ్చన్? అయితే మొదట ఆ మెస్ యొక్క రోజువారీ ఖర్చు ఎంత? ఆ మెస్ యొక్క రోజువారీ ఖర్చు ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు చూడండి, యావరేజ్ ఎంత అవుతుంది అని క్వశ్చన్ అంటే 58.6. యావరేజ్ ఎంత అవుతుంది? 58.6 వస్తుంది. సో మనకి ఇప్పుడు మొత్తం మన క్వశ్చన్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 90 మంది ఉన్నారు. కాబట్టి మనం దీన్ని ఇంటూ ఏం చేయాలి? మనకి 90 చేయాలి. ఇంటూ ఏం చేయాలి? మనము 90 చేయాలి. ఒకసారి చేయండి, ఏమొస్తుంది చెప్పండి? ఒక పని చేయండి, కొద్దిగా ఆగండి. నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే చూడండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలా అవసరం లేదు కదా, మనకి 90 కదా, ఇంటూ 90 కదా కనుకొచ్చింది. ఇక్కడ 30x = ఏమొచ్చింది చెప్పండిరా? 0 6 1760 అంతే కదా. ఇప్పుడు మనకు కావాల్సింది 90x కదా. ఇప్పుడు మొత్తం కావాలనుకుంటే ఆన్సర్ మనకు 90తో పోయితే ఉండదు. 90 × x చేసి ఏమవుతుంది? 90x. మొత్తం మొదటి వాళ్ళకి అంత ఖర్చు ఎంత, మొత్తం ఖర్చు ఎంత కావాలని అడుగుతున్నాడు. సో 90 × x కదా మనం చేయాల్సింది.
90 ఇంటూ ఎక్స్ చేయాలి. మనకి ఇక్కడ 30x ఉన్నది ఆల్రెడీ. 30 మరి ఏమితో చేస్తే మనకు 90x వస్తుంది. ఇప్పుడు నేను మీకు అర్థమైంది. 90 ఇంటూ ఎక్స్ తెలిసింది. 90 ఇంటూ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? 90x వస్తుంది. ఇదే కదా మొత్తం ఖర్చు. మొదటిగా ఎంత ఖర్చు పెట్టాలంటే 90x రావాలి. ఇది ఆల్రెడీ నాకు ఎంత వచ్చింది? 30x వచ్చింది. మరి 30xని 90 కావాలంటే ఏమితో చేస్తే వస్తుంది? 3తో చేసి అయిపోయి కదా. సో మనకి దీన్ని కూడా ఏమితో ఇంటి చేయాలి? 3తో చేసి. సో మనకి ఓవరాల్గా 3తో ఇంటి చేయండి మళ్ళీ గ్రూప్ని. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా. చెప్పండి. 3 6ల 18, 3 7ల 22, నెక్స్ట్ 3 1 3 అంటే సో మనకి 5,280 రూపాయలు అంతే కదా. మనకు మనకు కావాల్సింది 90x కదా. లేదంటే మరి డైరెక్ట్ మీరు ఇట్లా ఆప్షన్స్ తీసుకొచ్చి 9తో పోయేది కూడా ఆన్సర్ ఏది అనేది చూసి చెప్పొచ్చు మీరు. చూడండి మనకి 9తో పోవాలి. 90 అనుకుంటే 0 తీసేసేయండి. 10తో పోవాలా అనుకుంటే 9తో కూడా పోవాలా. 9తో పోయి చూడండి యాడ్ ఉన్నది దాంట్లో ఆప్షన్. సో 3తో కదా మనం చేసినది. రైట్. మనం 3తో ఏం చేసినాం కాబట్టి మళ్ళీ 3 అనేది చూసుకున్నాడు. ఓకే, వదిలేసి డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది 5280 అనేది. రైట్. మీరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏం చేశారంటే 101 100 101 అండ్ 102. రైట్. నెక్స్ట్ 3 క్వశ్చన్లు చూడండి. 100 101 102. రైట్. ఈ 3 క్వశ్చన్లు చేస్తే మనకి ఈ సెషన్ అయిపోకూడదామండి. నెక్స్ట్ వేరే టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి మనకి. మీకోసం 101 లెక్క చెప్తాను. 100 లెక్క చెప్పాలరా? సర్లే 100 చెప్తాను. మీరు 2 లెక్కలు చేసుకుంటారండి. రైటా? సేమ్ ఈజీగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈజీగా అర్థమవుతాయి మీకు. 3 సేమ్ క్వశ్చన్లు. ఏం డిఫరెన్స్ ఉండదు. ఏమేమి డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఏబిసిల యొక్క సగటు 84 కిలోగ్రాములు అంటే 84 కేజీలు అంట. అయితే డి వీరితో చేరినప్పుడు వారి యొక్క సగటు బరువు అనేది 80 కిలోగ్రాములు అవుతుందంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏబిసిలు ఉన్నారంట. ముగ్గురు ఉన్నారంట. ఎంత వీళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉన్నది? యావరేజ్ 84 84. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతారంటే వీళ్ళు 4 అవుతారంట. ఏమవుతారంటే ఏబిసిడి 4 అవుతారంట. అప్పుడు వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ఎంత అవుతుందంట? 80 అవుతుంది అని కష్టం అంటున్నాడు. అర్థమైందే లేదా? సో ఇప్పుడు మనకి ఇక్కడ కొత్తగా వచ్చిండే దేవుడు కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? +1 పెరిగింది. ఇక్కడ ఏమైంది? -1. చెప్పండి. 1 × 80 చేసి ఏమవుతుంది మనకి? 80. నెక్స్ట్ మైనస్ కాబట్టి 4 ముళ్ళ 12. ఇది కూడా ఏమైనా ఎవరు రాయిలా? ఎవరు అవుతుంది? కొత్తగా వచ్చిందే కదా. ఎవడైతే కొత్తగా వచ్చిందో 100 పెరిగిండేది. అది ఏమవుతుంది? డి అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, 80 నుంచి 12 పోతే ఎంత? 80 నుంచి 12 తీసేస్తే ఎంత? అంటే డి యొక్క ఏజ్ అనేది ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు డి యొక్క ఏజ్ ఎంత వచ్చింది మనకి? 68. రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు నన్ను చదివినది ఇంతవరకే. ఎక్కడ వరకు చదివినాను అనుకుంటే ఫస్ట్ ఏబీసీ ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు అనేది 84 కేజీలు. తర్వాత డి అనే వాళ్ళతో చేరినాడు. అప్పుడు చేరినప్పుడు మనకి యావరేజ్ అనేది మనకి ఎంత అయింది? ఏమైంది? 80 అయింది. సో మనకి అక్కడ డి అనేది కనుక్కునేకి వచ్చింది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు గల డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు గల ఈ అనే మరో వ్యక్తి ఏకి బదులుగా వచ్చి చేరితే మైక్ ఆఫ్ అయిందా? దీన్ని పెట్టుకున్నాను. ఛార్జింగ్ పెట్టండి. రైట్. సరే, నాకు బంద్ చేస్తా. కొంచెం ఆగండి, ఒక 2 సెకండ్లు. రైట్. అయితే చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇప్పుడు డి కంటే 3 కేజీలు ఎక్కువ గల ఈ అనే వ్యక్తి అంటున్నాడు. అంటే డి కంటే 3 కేజీలు ఎక్కువ ఉన్నాడంట. ఎవరు? ఈ అనేవాడు. అంటే అప్పుడు ఈ అనేవాడు ఏమవుతాడు మనకి? 68 + 3 అంటే ఎంతైతే చెప్పండి అప్పుడు? 71. ఎంతైతే మనకి? 78. ఎవరు? ఈ అనే బరువు ఎంతైతే మనకి? 78 కేజీలు. రైటా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లు ఏమి ఇచ్చినాడంటే ఈ అనే మరో వ్యక్తి ఏకి బదులుగా వచ్చి జాయిన్ అయినాడంట. ఎవరికి బదులుగా? ఈ అనేవాడు వచ్చి జాయిన్ అయినాడు. ఎవరు బదులు వచ్చినాడు? ఏకి బదులుగా వచ్చి జాయిన్ అయినాడు. అట్లా జాయిన్ అయితే గిన బిసిడిఈ అనే 4 వ్యక్తుల యొక్క బరువు అనేది 79 గ్రాములు అవుతుందంట. ఎంత అవుతుందంట? 79 గ్రాములు అవుతుందంట. అయితే అప్పుడు ఏ యొక్క బరువు అనేది ఎంత అడుగుతున్నాడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండేది ఎవరు? ఏబిసిడి 4 కదా. సో మనకి ఇక్కడ ఇది ఫస్ట్ కేసు. ఇది కొంచెం లెవెల్, కొంచెం హై లెవెల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు 4 ఎవరు? ఏబిసిడి అంతే కదా. 4 మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, మీకోసం రాస్తాను. ఈ 4 యొక్క మనకి యావరేజ్ ఏజ్ అనేది ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి? 80 అయింది. కానీ ఇప్పుడు ఏ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారంటే ఎవరు వస్తారంట? ఈ అనేవాడు వస్తారంట. అప్పుడు ఏమైతే చెప్పండి, ఎవరు వస్తారు అప్పుడు? వాళ్ళు బిసిడిఈ అనేవాళ్ళు 4 వస్తారు. వీళ్ళు 4 అనేది యావరేజ్ అనేది ఇప్పుడు ఏమవుతుందంట? చూడండి,
ఏ బదులు వచ్చినట్టు ఈ అని వచ్చింది. ఎంత అవుతుంది అంటే వాళ్ళకి ఎప్పుడు 79 అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. ఎంత తగ్గిందిరా ఇక్కడ -1. సో అప్పుడు ఏమైతే చెప్పండి 1 ఇంటూ -4 1 ఇంటూ 4 అంటే 4 -4 అప్పుడు ఏం చేయాలి న్యూ మైనస్ ఓల్డే కదా న్యూ మైనస్ ఓల్డ్. సో -4 ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే ఎవరు కొత్తగా వచ్చిండేది ఎవరు ఈ మైనస్ ఓల్డ్ అంటే ఎవరు ఏ. ఇప్పుడు ఈ అనేది ఏజ్ మనకు తెలుసు ఆల్రెడీ. ఈ అనేది ఏజ్ ఎంత వచ్చింది మనకి 71. సో -4 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 71 మైనస్ ఏ. సో -71 ఈజ్ ఈక్వల్ టు తినకపోతే ఏమవుతుంది -71 అంతే కదా. సో అప్పుడు -4 లేదంటే ఇచ్చిపెట్టి అవతలకి ఈ ఏని యువతలకు తీసుకురండి. ఈ -4 అవతలకు పంపేయండి. ఏ యువతలకు వస్తే ఏ అవుతుంది 4 అవతలకు వస్తే +4 కదా ఇది. సో 71 ఒక 4 ఎంత అవుతుంది 70. అంటే మనకి ఏ యొక్క ఏజ్ అనేది మన ఎంత అవుతుంది 75. సేమ్ మిగిలిన 101 102 సేమ్ క్వశ్చన్ ఇట్లా ఉంటే హోంవర్క్ చేయండి. వాటిని కంపల్సరీ హోంవర్క్ తీసుకుంటారండి.